శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్న పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అనేక మంది గురువు లేని విద్య గుడ్డి విద్య అంటున్నారు. మనకి ఎవరో ఒక గురువు ఉండాలి, మనని ఆ మార్గంలో నడిపించాలి, కాబట్టి ఒక గురువుని ఎన్నుకొని సాగండి అని అనేక మంది తెలియజేస్తున్నారు. నిజంగా గురువు అవసరమా? గురువు లేకుండా సాధన కుదరదా? గురువు లేని విద్య గుడ్డి విద్యేనా? కొంచెం వివరించగలరు? అంటే గురువు ప్రత్యక్షంగా మనకు అందుబాటులో ఉండాలా? అది వారి విషయం. వారి డౌట్ ఏంటంటే, ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నారు, ప్రపంచానికి మేలు చేసేటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన సాహిత్యాన్ని మొత్తం సమస్తం ఒక మానవుడు సామాన్య స్థాయి నుంచి అనంతాత్మ స్థాయి వరకు వెళ్ళగలిగినటువంటి, అంటే అనంత ఆత్మశక్తి స్థాయి వరకు వెళ్ళగలిగి తనను తాను తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని అందించారు. కానీ ఇప్పుడు శంకరాచార్యుల వారు ప్రత్యక్షంగా లేరు. ఇలా అందించినటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు, దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా లేరు. వారి చరిత్రలు ఉన్నాయి, వారి గ్రంథాలు ఉన్నాయి, వారి బోధలు ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రత్యక్షంగా దాన్ని మనకి చెప్పేవాళ్ళు ఉండాలా? అది వారి సందేహం. ఏంటంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు లేరు, మరి శంకరాచార్యుల వారు చెబుతున్న విషయాలను మనకు తెలియజెప్పేటువంటి ఇప్పుడు శరీర రూపధారి అయినటువంటి మనలాంటి, మనకు బోధించదగినటువంటి ఒక ప్రత్యక్ష గురువు కావాలా? అలాంటప్పుడు మరి అంతటి మహానుభావులు అసలు ఈ కాలంలో ఉన్నారా? దొరుకుతారా? ఓ శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, అనేక మంది మహాత్ములు, ఓ వశిష్ఠుల వారు, ఇటువంటి అంటే యోగ వాసిష్టం అద్భుతమైన ఆత్మజ్ఞాన గ్రంథం, రామచంద్రుడికే ఆత్మజ్ఞానాన్ని అందించారు వారు. అలాగే ఇంకా చాలా మంది, వేదాంత పంచదశి విద్యారణ్య స్వామి వారు, అలా ఆత్మజ్ఞాన గ్రంథాలు వాళ్ళని వేదవ్యాస మహర్షి, అంటే ఒక సామాన్యుడు, ఒక మామూలు మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఆధ్యాత్మికతలో ప్రయాణించాలి అనే సామాన్య స్థితి నుంచి అనంత ఆత్మతత్వాన్ని పొందడం వరకు అవసరమైనటువంటి సర్వము అందించారు వేదవ్యాస మహర్షి. మరి ఇప్పుడు ఆయన ప్రత్యక్ష గురువుగా లేరు కదా. ఇప్పుడు ఈ గురువులను అంగీకరిస్తాం, వీళ్ళని అనుసరిస్తున్నాం. ఇప్పుడున్న సాహిత్యం అంతా ఇంచుమించు వీళ్ళ నుంచి కాపీ కొట్టుకుంటూ ఎవరికి వాళ్ళు తమదైన శైలిలో రచించుకున్నదే. ఒక్కొక్క మహానుభావుడి యొక్క రచనల్ని అనేక మంది అనేక వ్యాఖ్యానాలు రచించారు. మళ్ళీ కాలంలో వాళ్ళు గురువులు అవుతున్నారు, గురువులుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు వీరి సందేహం ఏంటంటే, అసలు అంటే క్లారిటీగా మనకు కూడా అర్థం అవడం కోసం దీన్ని మాట్లాడుకుంటున్నాం. అసలు ఇప్పుడు అటువంటి మహాత్ములు, ఒక వేదవ్యాస మహర్షి లేరు, ఒక శంకర భగవత్పాదులు లేరు, ఒక విద్యారణ్య స్వామి లేరు, ఆత్మజ్ఞాన బోధలు అందించినటువంటి ఎందరో మహనీయులు ఉన్నారు, గురువులుగా చలామణి ఉన్నారు, వాళ్ళు అందించారు. మరి ఆ మహాత్ములు లేరు. వాళ్ళు రచించినటువంటి గ్రంథాలను మళ్ళీ వాళ్ళ యొక్క గ్రంథాలకు, ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు రచించిన గ్రంథానికి ఒక ఆత్మబోధ అనే గ్రంథం తీసుకుంటే దానికి అనేక మంది అనేక వ్యాఖ్యానాలు రాశారు. దాన్ని అనేక మంది అనేక రకాలుగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా గురువులుగా పిలువబడుతూనే ఉంటారు. అలాగే జగద్గురువుగా భగవద్గీతను బోధించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఇలా ఎంతో మంది ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళు ఇప్పుడు రూపధారులుగా ప్రత్యక్షంగా లేరు కనుక ఆ గ్రంథాలను మనం, అంటే మనలో శక్తి ఉండి మనకు అది చదువుకోగలిగినటువంటి తెలివి, ప్రజ్ఞ, చదువు ఉండి దాన్ని తెలుసుకొని మనం స్వీయ సాధన చేసుకోవచ్చా? లేదు, ఎవరైనా సరే ఇప్పుడైనా సరే ప్రత్యక్ష గురువు ఉండవలసిందే, ఆ ప్రత్యక్ష గురువే నీకు దీన్ని వివరించి చెప్పాలి అనేటువంటిదా? మరి ఆ గురువు ఆవశ్యకత ఏంటి? గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే ఏంటి? అలాంటప్పుడు మరి ఆ పాత గురువులు దాన్నే కదా ఈ కొత్త గురువులు కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏది చెప్పినా వాళ్ళకి ఆధారం పాతదే, అయితే అది తమ పేరుతో ఇప్పుడు చెప్పుకుంటున్నారు అంతే. ఎవరిని ఇప్పుడు కొత్త గ్రంథాలు రాశారు, వీళ్ళకి ఎలా తెలుసు? పాత గ్రంథాలను చదువుకున్నారు, పఠించారు, వాటిలోని సారాన్ని వీళ్ళు అర్థం చేసుకున్న విధంగా మళ్ళీ కొత్త జ్ఞాన బోధలు, కొత్త గ్రంథాలు, కొత్త ప్రచారాలు చేస్తున్నారు.
కొంతమంది యథాతథంగా ఆ పరంపరనే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్పారు, ఆయన ఏం చెప్పారో వాటినే చెబుతున్నారు. కొంతమంది వాటిని మార్చి తర్జుమా చేసుకుని తమ శైలిలో చెప్పుకొని తాము కొత్త పందా సృష్టించినట్టుగా కొత్త గురువులు అవుతున్నారు. ఇది అన్ని చోట్ల ఉంది, అన్ని మతాల్లో ఉంది, అందరు గురువులకి ఉంది. ఇప్పుడు ఎలా మరి ప్రత్యక్ష గురువు అంటే అంతటి గురువులు అసలు ఇప్పుడు దొరుకుతారా? అసలు గురువు అంటే ఏంటి, మనకు ఏది అవసరం, కొంచెం వివరణాత్మకంగా వివరించగలరు? ఇది వీరి సందేహం. ఈ సందేహం మనం కూడా ఆలోచించాలి. వారిదే కాదు, ప్రతి వారికి ఈ సందేహం రావాలి. నేను శీర్షికలు చెప్పేటప్పుడు మీకు ప్రతిసారి చెబుతున్నాను, నేను చాలా సామాన్య మానవుణ్ణి. నేను చెప్పే విషయాలన్నీ కూడా నాకు ఎలా తెలుసు? నాకు ముందు తరాల వాళ్ళు, మహనీయులు, మహాత్ములు అనేక మంది ఆ జ్ఞానాన్ని అందించారు. తరతరాలుగా మనకు జ్ఞానం అందించబడుతుంది. ఆ పుస్తకాలను చదువుకున్నాను, వాళ్ళ ఉపన్యాసాలు విన్నాను, రకరకాలుగా అనేక రకాలుగా ఎలా దొరుకుతుందో అలా సేకరించుకున్నాను. ఆ సేకరించుకున్నది నాలో ఉన్నది. ఇప్పుడు మనకు గుర్తుంటుందిగా మనం చదివిందంతా. ఆ జ్ఞానంతో భౌతిక చదువులైనా మనం ఆ భౌతిక చదువుల్లో చదువుకున్నటువంటి జ్ఞాన వికాసంతోనేగా జీవితం గడుపుకుంటూ ఉంటాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ జీవితం గడపటం కానీ సేమ్ ఇది కూడా అంతే. అలా నాకు గుర్తున్న వాటిని మీరు అడిగినప్పుడు మీతో పంచుకుంటాను అంతే. ఎందుకంటే నేను చదువుకుంటున్నా, కానీ విషయపరంగా నేను సామాన్యుణ్ణే. మీతో మాట్లాడేటువంటి ఈ జ్ఞానమునకు సంబంధించినటువంటి విషయాలలో ఒక్క అక్షరం కూడా నాది కాదు. అసలు అలాంటి నాదే కాదు, ఎవరిది కూడా కాదు. మీరు చెప్పినా కూడా భౌతికంలో ఒక అక్షరం కూడా మీది కాదు. ఎందుకో తెలుసా? తెలుగు అక్షరాలు ఎవరు తయారు చేశారు? ఆ తయారు చేసిన వాళ్ళదే. తెలుగు భాషను ఎవరు సృష్టించారు, తయారు చేశారు. అక్షర లిపిని పెట్టారు, భాష పెట్టారు, ఆ భాషలో పదాలు పెట్టారు, పదాలకు అర్థాలు పెట్టారు. అలా అన్ని చోట్ల ఏది మనది కాదు, అది తయారు చేసిన వాళ్ళు ఎవరో ఆ ముందు తరాల వాళ్ళది. మనం దాన్ని గ్రహించి మనదిగా చెబుతున్నాం అంతే. అలాగే జ్ఞానం కూడా అంతే. ముందు తరాల వాళ్ళు కనుగొని అందించిన దాన్ని పట్టుకొని మనం మళ్ళీ ముందుకు ప్రయాణించుకుంటూ వెళ్తున్నాం. మనం అలా ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు జ్ఞానం అది. అయితే ఇక్కడ అసలు గురువు అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి. అందరూ గురువులేనా? అసలు గురువు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి అనేది అర్థమైతే మొత్తం అర్థమైపోద్ది. అసలు ఈ గురువుకు సంబంధించిన విషయం అంతా వేదవ్యాస మహర్షి చే రచించబడినటువంటి స్కంద పురాణం అంటారు. అందులో గురుగీత అనేటువంటి కొంత భాగం ఉంది. ఆ భాగంలో శివపరమాత్మను పార్వతీదేవి అడుగుతుంది, గురువేంటి, గురువు అంటే ఎవరో, ఆ విశేషాలు ఏంటి, మొత్తం నాకు తెలియజేయండి అని. అలా భగవానుడు చేత, అంటే శివభగవానుడు అనేటువంటి అత్యుత్తమ దైవం చేత ఆయన తన స్వీయ భార్యకే ఆమె వినమ్రంగా అడగటం చేత ఆ వివరాలన్నీ తెలియజేస్తారు. అది అలా వచ్చింది అసలు గురుగీత అనేది. అయితే ఈ గురుగీత అంటే ఏంటి? ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్పింది భగవద్గీత, అంటే భగవతత్వానికి సంబంధించినటువంటి మొత్తం విషయాన్ని చెప్పారు. అదే ఆత్మతత్వం, అనంత శక్తి, సృష్టి శక్తి ఎన్ని రకాలుగా ఎందుకయింది, ఈ సృష్టికి కారణభూతం ఏంటి, అసలు ఆ శక్తి ఏంటి అని ఆ ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని మొత్తాన్ని భగవద్గీతలో చెప్పేశారు. అదే ఎవరికి వాళ్ళు భగవద్గీత మీద కొన్ని లక్షల వ్యాఖ్యానాలు అనేక భాషల్లో ఉన్నాయి. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వ్యాఖ్యానాలు వాళ్ళు రాస్తున్నారు. వ్యాఖ్యానాలు విభేదిస్తూ ఉంటాయి. అంటే వ్యాఖ్యానాలు అన్ని పరంపరల్లో రాసుకుంటున్నారు. ద్వైత పరంపరగా రాస్తున్నారు, అద్వైత పరంపరగా రాస్తున్నారు, విశిష్టాద్వైత పరంపరగా రాస్తున్నారు. ఇంకా కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, అంటే నచ్చినట్టు అంటే ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు, తప్పని కాదు, అనేక విధానాలుగా దాన్ని అర్థం చేసుకొని రాస్తున్నారు. కానీ భగవద్గీత ఒకటే, కృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకం మారదు, దాని అర్థాన్ని అన్వయం చేసుకునే విధానం మారుతుంది. అలా ఇప్పుడు కూడా ఎక్కడ ఏ గ్రంథం ఉన్నా గ్రంథం మారదు, పూర్వీకులు అందించిన గ్రంథం మారదు, అది సంస్కృత శ్లోకంలోనే ఉంది. కానీ దాన్ని అన్వయం, జీవితానికి అన్వయం చేసుకుని సాగే విధానం మారుతూ ఉంటుంది. ఎందుకనంటే దేశ కాల పరిస్థితులు కూడా మారుతున్నాయి కాబట్టి, భౌగోళిక పరిస్థితులు కూడా మారుతున్నాయి కాబట్టి.
అంటే దానికి ఉదహరించే ఉపమానాలు మారుతాయి. అంటే బోధ చేసేటప్పుడు ఫలానా ఉదాహరణ అని చెబుదాం అనుకోండి, అప్పటి కాల పరిస్థితుల్లో ఉదాహరణలు మళ్ళీ మారిపోతున్నాయి. ఇప్పటి కాల పరిస్థితుల్లో ఆ వస్తువులు ఉండొచ్చు, ఆ విషయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జీవన శైలి మారిపోయి ఉండొచ్చు. అందుకని ఉపమానాలు, ఉదాహరణలు, పోలికలు అలా మారుతున్నప్పుడు భావ పరంపర కూడా మారుతుంది. కానీ మొత్తంగా అంతిమంలో అది ఒకటే ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి అది. అందుకని ఇప్పుడు గురువులు అన్నప్పుడు అసలు మనకు అర్థమయ్యేది ఏది ఉందో ముందు అది మనకు అర్థం అవ్వకపోతే ఇంక ఉపయోగమే ఉంది. ఇప్పుడు గురువులో గొప్పతనం ఉందా? అసలు గురువు ఎవరో అంటే ఓ గురువు గారు చెప్తున్నారు, ఆయన గురువు అని అందరూ పిలుస్తున్నారు. అబ్బో ఆయన దగ్గర వందల వేల లక్షల మంది కూర్చున్నారు, శిష్యులు ఉన్నారు. ఆయన నిజంగా గురువు అని పిలువబడుతున్నాడు. ఈ వందల వేల లక్షల మంది ఆయన అనుసరిస్తున్నారు. సరే, మనం కూడా మనకు ఒక ప్రత్యక్ష గురువు కావాలి కదా అని అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. ఆయన చెప్తున్నారు, ఈ లక్షల మంది వింటున్నారు, ఇదంతా రోజు జరుగుతుంది. కానీ మనకు అర్థం అవట్లేదు. ఆయన చెప్పింది మనకు అర్థం అవట్లేదు. మిగిలిన వాళ్ళకి అర్థమైంది, అర్థం అవుతుంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. మనకు ఆయన ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎంత విన్నా మనం ప్రయత్నించుకుంటూ రోజు వెళుతూ అక్కడే కూర్చున్న విషయం అర్థం అవటం లేదు, భాష అర్థం అవుతుంది. నేను ఎలా దాన్ని భావించుకొని సాధన చేసుకోవాలో, నాలోకి ఎలా దాన్ని అంతర్లీనంగా తీసుకొని నాలో జీవితంలో ఆచరణకు తెచ్చుకోవాలో భావ గ్రహింపు కుదరట్లేదు. భాష అర్థమవుతుంది అని చెప్పేది. అప్పుడు ఆయన నా గురువేనా అంటే కాదు. అందుకని గురువు అని బోర్డులు పెట్టుకొని గురువులని 10 మంది పిలిస్తే వాళ్ళు నీకు గురువా కాదా? కాదు, అక్కడ విషయం అది. నీకు అర్థమయ్యేలా చెబితే నీకు అర్థం అవ్వటం గురుత్వం. జాగ్రత్తగానండి. ఇక్కడ నీకు అర్థం అవటం గురుత్వం, నాకు అర్థం అవటం గురుత్వం, ఎవరికి వాళ్ళకి అర్థం అవటం గురుత్వం. ఎలా అర్థమైంది అంటే అది ఆయన చెబుతున్నాడు, నాకు అర్థమైంది. ఇప్పుడు ఏ గురువు అయినా ఏముంది, నోటితో చెప్పటమేగా బోధలు, అంతకు మించి ఏం చేస్తారు? మీరు ఆలోచించండి. అసలు ఎవరైనా, ఏ గురువు అయినా, ఈవెన్ ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి మహానుభావుడు జీవన్ముక్తుడు అక్కడ కూర్చున్నాడు. అయ్యా నేను కూడా ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఎదురుగుండా కూర్చొని అడిగాం. ఆయన నోటితో భాషలోనే చెప్పాలి, బోధంతా భాషలోనే జరుగుతుంది. భాషనేగా మనం అర్థం చేసుకోవటం అంటే అది జ్ఞాన రూపమేగా. అంటే ఇప్పుడు చెప్పేవారు చెబుతున్నది భాషా రూపంలో, జ్ఞాన రూపంలో, శబ్దాలతో. వినేవారు వింటున్నది భాషా రూపంలో, పదాల రూపంలో, శబ్దాలతో. అది జ్ఞానం, జ్ఞాన ప్రక్రియ అంటే ఇది, జ్ఞాన మార్గం అంటే ఇది. జ్ఞానంలో ఒకరు చెబుతున్నారు, అదే విషయాన్ని జ్ఞానంతో ఇంకొకరు గ్రహిస్తున్నారు. అంటే శబ్దమాధ్యమం, పదమాధ్యమం, అక్షర మాధ్యమం, వాక్య మాధ్యమం. చెప్పేవారు తమకు తెలిసింది చెబుతున్నారు, వినేవారు తమకు కావలసింది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు, బాగానే ఉంది, ఓకే, ఆయన గురువే, 1,00,000 మందికి అర్థమైంది. కానీ నాకు అర్థం అవట్లేదు అన్నప్పుడు ఆయన నాకు అసలు గురువు అవుతారా? అది పాయింట్ ఇక్కడ. అదేంటండి 1,00,000 మందికి చెబితే మీకు అర్థం అవట్లేదా అంటే, 1,00,000 మంది అక్కడ కూర్చున్న వాళ్ళు తమిళియన్స్. నేను తమిళనాడు వెళ్ళాను, మద్రాసులో ఉన్నాను, నాకు తమిళం రాదు. ఆయన ఎవరో మహాగురువు బోధ చేస్తున్నారంటే నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. ఆయన తమిళంలో అనర్గళంగా చెబుతున్నారు, ఆ 1,00,000 మందికి అర్థమైపోతుంది. నాకు తెలుగు వచ్చు, తమిళం రాదు, అందుకని నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఆయన నాకు గురువుగా ఉపయోగపడతారా? నాకు గురువు అవుతారా? ఆయన చెబుతుంది జ్ఞానమే, ఆయన చెబుతుంది అద్భుతమే, ఆయన చెబుతున్న దానిలో ఏ సందేహం లేదు. కానీ నాకు అది ఉపయోగం ఉందా? నాకు అర్థం అవట్లేదు. ఎందుకని భాష వేరు, అసలు అది నాకు అర్థమే కావట్లా. అలా భాష వేరయ్యి అర్థం కావట్లేదంటే మీకు బాగా అర్థం అవుద్దని పోలికి చెప్పాను. ఒకవేళ భాష తెలుగు అయ్యి అర్థం కాకపోయినా, నాకు అర్థమయ్యేట్టు, నాకు గ్రహింపు కలిగేట్టు చెప్పకపోయినా, నాకు అర్థం కానిది నాకు గురువు అవుతుందా? నాకు ఆ జ్ఞానం ఉపయోగపడుతుందా అంటే జాగ్రత్తగా గమనిస్తే అర్థమైంది మాత్రమే గురువు అవుతుంది. అర్థం కానిది అన్నట్ట ఏం చేసుకుంటాం? అది గురువు ఎలా అవుతుంది? నాకు అవదు. కాబట్టి
ఇప్పుడు విషయం ఏంటి అంటే ప్రాధాన్యత గురువుది కాదు, అర్థం అవటం నాది. అంటే అసలు గురువు అనే ప్రక్రియ నాలో ఉంది, అర్థం అవటంలో ఉంది, అర్థం చేసుకోవటంలో ఉంది. అంటే ముందు నేను అది అర్థం చేసుకోవడానికి సంసిద్ధమై ఉండాలి, నేను ఒక సిద్ధతతో ఉండాలి, ఇక్కడ అది అర్థం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉండాలి. అర్థం అవ్వటం గురువు, అది ఎక్కడ ఉంది? నాలో ఉంది. ఎదుటోళ్ళు ఎంత చెప్పినా అక్కడ ఏం లేదు. సరే ఓకే, ఏం అర్థమైంది? ఎదుటోళ్ళు చెప్పిందేగా అర్థమైంది, అవును. అప్పుడు అది గ్రంథం కూడా చెప్పొచ్చుగా విషయాన్ని. ప్రత్యక్ష గురువు లేరు, గ్రంథం కూడా ఆ విషయాన్ని వివరించి చెబుతూ ఉండొచ్చుగా. నాకున్న సమస్త సందేహాలు తీరిపోయేంత వివరణాత్మకంగా గ్రంథం రచించబడి ఉండొచ్చుగా, అది నాకు అర్థమవుతూ ఉండొచ్చుగా. అలా ఉంటే ఇప్పుడు గురు గీత అని ఉంది, అది గ్రంథ రూపంలోనే ఉంది. శివభగవానుడు పార్వతీదేవికి చెప్పారు. ఇప్పుడు శివభగవానుడిని మనం చూడగలం, అసలు పార్వతీదేవిని మనం చూడగలమా? అలా చెప్పారు అన్నదాన్ని స్కంద పురాణంలో వేదవ్యాస మహర్షి రాశారు. కొన్ని వేదవ్యాస మహర్షిని మనం చూడగలమా? ఆయన శరీరంతో ఉన్నారు, ఇప్పుడు మనకు దర్శనం అవుతుందా? ఆయన అంటే ప్రత్యక్షంగా మనిషిలా. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరిని చూడలేం. మరి అది ఇప్పుడు ఏ రూపంలో ఉంది? గ్రంథ రూపంలో ఉంది. మరి గ్రంథ రూపంలోనే అందరూ అర్థం చేసుకుని దానికి వ్యాఖ్యానాలు చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రత్యక్ష గురువులని ఎవరిని భావిస్తున్నారో వాళ్ళు చెబుతుంది కూడా ఎలాగూ గ్రంథ రూపంలో శంకరాచార్యులు వారు అందించింది, వేదవ్యాసులు వారు అందించింది, లేదా ఇంకో మతంలో ఇంకొకళ్ళు పూర్వీకులు అందించిన సత్యాలనే ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు. అప్పుడు గురువులు ఎవరవుతారు? అసలు వీళ్ళు అవుతారా, వాళ్ళు అవుతారా? అక్కడ మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేదు అసలు వీళ్ళు కాదు వాళ్ళు కాదు, ఆ జ్ఞానము గురువు అవుతుందా, అర్థం చేసుకునే ప్రక్రియ గురువు అవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఉచ్చరించి శబ్దం ద్వారా, భావం ద్వారా, భాష ద్వారా, అక్షరాల ద్వారా, అది రచన కావచ్చు, శబ్దం కావచ్చు, వాళ్ళు మనకు అందించింది భాష ద్వారా. ఆ భాష మనకే వాళ్ళ భావం భాషలో వ్యక్తీకరించబడి మనం ఆ భాషను విని భావంగా మార్చుకుంటున్నాం లోపల. అంటే వాళ్ళ నుంచి భావం మనకు భావం అయింది భాష మాధ్యమంగా. ఇప్పుడు జ్ఞాన ప్రక్రియ అంటే ఇది. జ్ఞాన ప్రక్రియ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన భావాన్ని భాషగా వ్యక్తీకరిస్తుంటే ఇంకొక వ్యక్తి ఆ భాషని భావంగా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు గురువు ఎవరో? జ్ఞానము గురువా? దాన్ని చెప్పిన వ్యక్తి గురువా? చెప్పిన వ్యక్తి అయితే శరీరాలు ఎగిరిపోతున్నాయి, లేరు, ఎవరూ లేరు. ఇప్పుడు చెబుతున్న వాళ్ళు ప్రత్యక్ష గురువుగా కావాలి అంటే పాతది చెబుతున్న వాళ్ళదే చెబుతున్నారు. లేదండి పోనీ వాళ్ళు పాతది చెబుతుంది చెప్పట్లేదు, ఆ శ్లోకాలు చదివి దాని అర్థాలు చెప్పటం లేదు, కానీ వీళ్ళు గ్రహించింది చెబుతున్నారంటే వీళ్ళు గ్రహించింది కూడా అక్కడే పుట్టుకతో అందరూ చిన్నపిల్లలేగా. మనందరం చిన్నతనం నుంచి అక్షరాలు నేర్చుకుంటూనే వచ్చాంగా. అసలు అక్షరాలు తయారు చేసినోడుగా మొదటి గురువు, భాష తయారు చేసినోడుగా మొదటి గురువు, ఆ భావం పుట్టి ఆ భావాన్ని భాషలో పెట్టిన వాడిగా గురువు. దాన్నే వీళ్ళందరూ నేర్చుకొని చదువుతున్నారు. అప్పుడు గురువు ఎవరో? అందరూ గురువులేనా? అసలు మనుషులు గురువులా? జ్ఞానము గురువా? జ్ఞాన ప్రక్రియలో చెప్పబడుతున్న భావము గురువా? అర్థం చేసుకోబడుతున్నటువంటి ఆ ప్రక్రియ గురువా? అది జాగ్రత్తగా ఎవరికాళ్ళు తెలుసుకోవాలి. మీరు అక్కడ ఎవరిగా ఏ గురువుని పెట్టుకున్నా మీ ఇష్టం, నేను విశ్లేషించేంతే. మీకు ఏది అర్థమైతే అది ప్రత్యక్ష గురువు ఇప్పుడు కావాలి. ఇవన్నీ విశ్లేషించుకున్నాక మళ్ళీ ఇందులోనే గురుగీతలోనే చెప్పబడిన ఒక శ్లోకం కూడా చెబుతాను. కుకార అంధకారస్తు. అసలు గురువు అనే పదానికి అర్థం ఏంటి అంటే గుకార అంధకారస్తు. గురు అనే పదంలో 2 అక్షరాలు ఉన్నాయి, గు రు. గుకారము అనేది అంధకారస్తు అంటే చీకటిని సూచిస్తుంది. రుకారస్తు తన్నిరోధకృత్. రు అనేది దానిని పారదోలే వెలుగుని సూచిస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు నీలో నీకు అర్థమయ్యి నీలో ఉన్నటువంటి చీకటి అనబడేటువంటి అజ్ఞానమో మూర్ఖత్వమో చెడో అది పోతే, అది పోగొట్టుకోగలిగే అంత నీకు అందించబడుతుంటే, అర్థమవుతుంటే అప్పుడు అది గురువు అనేది అయింది. అయితే ఇప్పుడు ఈ గురువు అనేది అవ్వాలంటే అక్కడ 2 జరగాలి. ఒకటి నీకు అది తెలియాలి గ్రంథం ద్వారా కానీ మనిషి ద్వారా కానీ.
అంటే బోధ ద్వారా కానీ జ్ఞాన గ్రంథం ద్వారా కానీ నీకు అది తెలియబడాలి. తెలియబడింది అంటే అందించబడింది, తెలియబడింది నీకు అర్థమై నీలో మార్పు రావాలి. అంటే చీకటిని పారద్రోలేదు కదా. గురు గుకార అంధకారస్తు అన్నప్పుడు గు మనం అనుకుందాం. అంటే ఏమీ తెలియనటువంటి ఒక సామాన్యుడు గు. దాన్ని పారదోలేటువంటి వెలుగు రు. ఎవరు? రు అనే అక్షరం. ఇప్పుడు గురు అనే అక్షరంలో గు నేను, రు నాకు అందించబడిన జ్ఞానం. ఎవరు అందిస్తాడు? ఇప్పుడు గురువులో ఎవరెవరు ఉన్నారు? నేనున్నాను, అతను ఉన్నాడు, ఆమె ఉంది, లేదా గ్రంథం రచించిన వాళ్ళు ఉన్నారు, గ్రంథం ఉంది, ఏదైనా కానీ. ఇప్పుడు గురువులో ఎవరెవరు ఉన్నారు? గురువు ఒక్కడ ఎలా ఉన్నాడు? నేను లేకుండా అసలు గురువు ఎందుకుంటాడు? ఇలా ఆలోచిస్తే గురువు అనేది జ్ఞాన ప్రక్రియ, వ్యక్తి కాదు. మీరు వ్యక్తి ఆరాధనలు చేసినంత కాలం మీరు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేరు. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ వ్యక్తి ఆరాధనలే. రూపారాధనలు పెట్టుకున్నాం దేవుణ్ణి, దేవుడు అనే పేరుతో. కానీ మనం దేవుడు అంటుంది దేవుణ్ణి కాదు, దైవత్వాన్ని, దైవశక్తిని. దైవశక్తి అన్నప్పుడు మనకు అర్థం అవడానికి పెట్టుకున్న పేరు అది విశ్వశక్తి, ప్రకృతి శక్తి. అది సర్వములో ఉన్న ప్రాణశక్తి. అంటే విడివిడిగా భావించుకున్నప్పుడు, అనేకత్వంగా విభిన్నంగా భావించుకున్నప్పుడు అన్నిటిలో ఉన్న ప్రాణశక్తి. ఏకముగా అది అనంత ఆత్మశక్తి. విశ్వశక్తి మొత్తం ఏకంగానే ఉంది. ఒక సినిమా తెర మీద తెర ఏకంగానే ఉంది, కానీ లక్షలాది కోట్లాది బొమ్మలు వచ్చిపోతూ ఉంటాయి. ప్రదేశాలు వస్తాయి, చెట్లు వస్తాయి, పుట్టలు వస్తాయి, జంతువులు వస్తాయి, మనుషులు వస్తారు, అనేకం సాగుతూ ఉంటాయి. కానీ ఆ అనేకం సాగడానికి ఆధారమైన తెర ఒకటే. ఇది పోలిక ఊరుకునే అంతే. అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పోలిక, ఒక చిన్న ఉదాహరణ అంతే. అలా దేవుడు అన్నప్పుడు ఆకృతి వచ్చింది. దైవము అన్నప్పుడు ఆకృతిగాను భావించుకోవచ్చు, శక్తిగాను భావించుకోవచ్చు. దైవత్వము అన్నప్పుడు అది గుణము, అది స్వభావము, అది శక్తికి సంబంధించింది అయిపోయింది, మనిషిది కాదు. అక్కడ ఆకృతి లేదిక. నువ్వు దేవుడి నుంచి దైవము దైవత్వము వరకు వెళ్ళావనుకో, అక్కడి నుంచి ఇంకా దైవత్వము కూడా ఉండదు, శక్తి ఒకటి ఉంటుందండి. ఎందుకని దైవత్వము అన్నప్పుడు మంచి, దానికి ఆపోజిట్ రాక్షసత్వం అనే చెడు ఉంది అక్కడ. ఈ దైవత్వాన్ని చూసుకుంటూ వెళ్ళినప్పుడు అనంత విశ్వశక్తిని చూసినాక అది ఏకంగా ఉంది, మంచి లేదు చెడు లేదు. నీకు విరోధ భావంలో, విభేద భావంలో, దేహ భావనలో మంచి చెడు అనిపిస్తుందంటే, మంచి చెడు కనిపిస్తుందంటే. ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటా వెళ్ళేటువంటి ప్రాసెస్ ఇది. ఇందులో మరి నీ స్థితి ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంది. ఒక విశ్లేషణగా అయితే చెప్పుకున్నాం, జ్ఞాన ప్రక్రియ. ఎదుట వాళ్ళు తన భావాన్ని, భావరూపాన్ని భాష రూపంలో వ్యక్తపరిచారు. ఆ అక్షరాలు, పుస్తకాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, లేదా ఉపన్యాస రూప భాష కావచ్చు, శబ్దాలు కావచ్చు. ఇటువైపు వాళ్ళు ఆ భాషని గ్రహించి భావంగా మార్చుకున్నారు. అప్పుడు ఇటువైపు వాడు తెలియని వాడు గు అయితే దాన్ని చెబుతున్నవాడు రు. ఇప్పుడు గురువు అన్నప్పుడు ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు అక్కడ, ఇద్దరు ఉన్నారు. గురువు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు. ఇద్దరు ఉంటేనే, ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యం ఉంటేనే అది గురువు. తాను ఒక్కడే కూర్చున్నవాడు ఎవడు గురువు కాదు అసలు. ఎలా గురువు అనే ప్రక్రియ కాదు అది. అలాగే మళ్ళీ నీకు అది అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే ఉపయోగం ఉంది. నేను వెళ్ళి తమిళంలో ఉపన్యాసాలు వింటున్నా, నాకు తమిళం రాదు. అప్పుడు ఉపయోగం ఉంది. ఆయన మహాగురువు అయి ఉండొచ్చు, మహామహిమాన్వితుడైన అద్భుతంగా చెబుతున్న గురువు అయి ఉండొచ్చు, కానీ నాకు అర్థం కావట్లేదు అసలు. నేను ఇప్పుడు ఎలా తరిస్తాను? నాకు అర్థమైతే కదా నేను నాలో అజ్ఞానాన్ని, అంటే నాలో ఉన్న గు అంధకారాన్ని పోగొట్టుకుని ఆ రు వెలుగుతో నింపుకొని వెలుగులో నడవగలను. అందుకని ఎవరి స్థాయి వారిది, ఎవరికి వారే గ్రహించాలి. ఇది అని నిర్ధారించి చెప్పడానికి లేదు. అది మీ స్థాయిని బట్టి, నా స్థాయిని బట్టి, ఎవరి స్థాయిని బట్టి. మళ్ళీ స్థాయిలు ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు. స్థాయిలు ఉన్నాయి, మనుషులలో అనేక స్థాయిలు ఉన్నాయి. అర్థం చేసుకునే ప్రక్రియల్లో, జీవించే ప్రక్రియల్లో ఒకసారి ఆ స్థాయిలు ఏంటో చూద్దాం. ఒక వ్యక్తి ఇంట్లోంచి బయలుదేరి అలా మార్కెట్కి వెళ్ళడానికి రోడ్డు మీదకి వెళ్ళాడు. స్త్రీనో పురుషుడు, మీరు స్త్రీలు అయితే స్త్రీ అనుకోండి, పురుషుడైతే పురుషులు అనుకోండి. మీరు ఏ పని మీద బయటకు వెళ్తారు అది అనుకుంటూనే నడుస్తూ వెళ్తున్నారు. మీరు అలా రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత
అక్కడ ఒక రాయి మీ కాలికి కొట్టుకుని ఎదురు దెబ్బ తగిలింది. ఒక చిన్న రాయి రోడ్డు మీద కొట్టుకుంటా ఉంటాయి కదా, ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బ తగిలి కొంచెం అక్కడ రక్తం బయటకు వచ్చింది, కొంచెం గట్టిగానే తగిలింది. సరే వెళ్ళి కట్టించుకున్నారు, దానికి ఏదో ఉపశమనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత మరుసటి రోజు మళ్ళీ అదే రోడ్లో వెళ్తున్నారు. రోజు వెళ్ళాలిగా, ఏదో పనులు ఉన్నాయి, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు. మళ్ళీ అలా నడిచి వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే దారిలో నిన్న కొట్టుకున్న అదే రాయిని మళ్ళీ కొట్టుకున్నారు. మీరు కట్టుకున్నారు, మళ్ళీ అది చెదిరిపోయి మళ్ళీ అక్కడ రక్తం మళ్ళీ కారటం మొదలైంది. ఇటువంటి టైపు మనుషులు ఒకళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు, నేను ఎదురు దెబ్బ ఉదాహరణ చెప్పాను, చేసిన తప్పే చేస్తూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇదొక స్థితి. అదేంటి అన్నిసార్లు చెబుతున్నాను, చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావు, చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావు అంటే అనేక సార్లు చేసిన తప్పే చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బుర్రకు ఎక్కదో. అలాంటి మనుషులు మీకు చాలా మంది తగులుతారు. మీ సొంత కుటుంబ సభ్యుల్లో మీ వాళ్ళే అయి ఉండొచ్చు, మీరే అయి ఉండొచ్చు, మీ బంధుమిత్రులే అయి ఉండొచ్చు. అలా బోల్డ్ మంది ఉంటారు. నేను అసలు చాలా మందిని మా బంధువుల్లో, మా ఇళ్లలో చూశాను. వాళ్ళ ఇంట్లో వాళ్లే నడుస్తూ కిటికీలు కొట్టేసుకుంటారు, గోడలకు కొట్టేసుకుంటారు, షేడ్లు కొట్టేసుకుంటారు. వాళ్ళు రకరకాలుగా వాళ్ళే అనేక దెబ్బలతో రోజు కొట్టుకుంటారు. అదేం చిత్రం నాకు అర్థం కాదు. అసలు మనం ఎప్పుడన్నా పొరపాటును తగలొచ్చు. రోజులో 4-5 సార్లు ఖచ్చితంగా ఎక్కడో చోట గుద్దుకునే వాళ్ళని చూశాను నేను. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పనుల్లో, వాళ్ళ పనిముట్లతో ఆ తెలిసిన చోటే ఇంకోళ్ళు వచ్చి కొట్టక్కర్లేదు. అసలు ఆ బ్రెయిన్ అంతేది. అంటే చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా అవే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇలా కాదని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అలాగే వెళ్తుంది వాళ్ళ బుర్ర. ఇది ఒక రకం. రెండవ రకం, దెబ్బ తగిలింది, రోడ్డు మీద వెళ్తుంటే ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి బయలుదేరగానే గుర్తొస్తుంది, జాగ్రత్తగా ఉంటారు. మొన్న అక్కడ రాయి ఉందా, రాయిని కొట్టుకున్నాను అని. కాబట్టి ఆ రాయిని బాగా గుర్తుపెట్టుకొని ఆ రాయి దగ్గరికి వెళ్ళగానే జాగ్రత్తగా ఉండి పక్క నుంచి నడిచి వెళ్తారు. పక్క నుంచి జాగ్రత్తగా తప్పుకొని నడిచి వెళ్తారు. అయితే ఇంకో రాయిని కొట్టుకుంటారు, ఇంకో చోట కొట్టుకుంటారు. అదేంటి దెబ్బ మళ్ళీ అలా తగిలిందని మనం అడిగామనుకో, అదే నిన్నే కొట్టుకున్నావు రాయి, మళ్ళీ ఇంకో చోట ఎక్కడ కొట్టుకున్నావు అంటే ఆ రాయి దగ్గర కొట్టుకోలేదు కానీ ఇంకో చోట ఇంకో రాయి తగిలింది అంటారు. అంటే ఆ రాయిని దాటగానే మామూలుగా అశ్రద్ధ అయిపోతారు. అంటే ఒకసారి చేసిన తప్పు ఒక అనుభవం వస్తుంది, గుర్తొస్తుంది. కానీ మళ్ళీ కొత్త తప్పులు అలా చేస్తూనే ఉంటారు. ఎప్పుడు పాత తప్పు చేయరు, కొత్త తప్పులు చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఎప్పటికప్పుడు వాళ్ళకి చెబుతూ ఉండాలి. చెప్పిన దాంట్లో తప్పు చేయకపోవచ్చు కానీ ఎప్పుడు కొత్త తప్పులు చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఇంకొక రకం. మళ్ళీ ఇంటికాడి నుంచి బయలుదేరారు. మూడో రకం, రోడ్డు మీదకి వెళ్ళారు, ఎదురు దెబ్బ కొట్టుకుంది, కాలు చెట్లింది, రక్తం వచ్చింది, కట్టుకున్నారు. అయిపోయింది, అంత బాగానే ఉంది. రేపు మళ్ళీ బయలుదేరారు. బయలుదేరినప్పుడే గుర్తొచ్చేస్తుంది, ఆ దెబ్బ తగలగానే గుర్తొచ్చేస్తుంది, మళ్ళీ ఏ పనైనా మొదలు పెట్టగానే గుర్తొచ్చేస్తుంది. రోడ్డు మీదకి వెళ్తే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది, ఆల్రెడీ నాకు ఒకసారి తగిలింది, ఇదిగో కట్టుకున్నా. కాబట్టి రోడ్డు మీద ఎప్పుడు నడిచినా జాగ్రత్తగా ఉండాలని జీవితకాలం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒక తప్పు చేస్తే అనేక తప్పులు ఇలా జరిగే అవకాశం ఉంది, పొరపాట్లు జరిగే అవకాశం ఉంది, కాబట్టి సరిదిద్దుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికీ రోడ్డు మీద మళ్ళీ ఎదురు దెబ్బ కొట్టించుకోరాళ్ళు, ఎప్పటికే. అలా వాళ్ళని వాళ్ళు అనేక విషయాల్లో ఒక చోట జరిగిన పొరపాటును బట్టి మళ్ళీ అలాంటి పొరపాట్లు జీవితంలో జరగకుండా చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడో కొత్త పొరపాటు ఒకటి జరిగింది అనుకోండి, దాని నుంచి మళ్ళీ నేర్చుకుంటారు, మళ్ళీ ఆ రంగంలో ఆ పొరపాటు లేకుండా చూసుకుంటారు. వీళ్ళు మూడో రకం వాళ్ళు. నాలుగో రకం, రోడ్డు మీద వెళ్తున్నాం, లేచాం, బయలుదేరాం, రోడ్డు మీద వెళ్తున్నాం, మనం ముందెళ్తున్న వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. అంటే ఎదురు దెబ్బ కొట్టుకున్న వాళ్ళు 3 సార్లు వెళ్ళి 3 సార్లు కొట్టుకున్నారే, వాళ్ళని పక్క నుంచి చూశాను. నాకు కొట్టుకోలే, వాళ్ళకు కొట్టుకుంది, పక్క నుంచి చూశాను. ఓహో, రోడ్డు మీద జాగ్రత్తగా లేకపోతే ఎదురు దెబ్బలు తగిలితే చూడాలి ఎలా కొట్టుకున్నారో. కాబట్టి రోడ్డు మీద జాగ్రత్తగా ఉండాలి అని ఎటువంటి ఎదురు దెబ్బ తగలకుండానే, ఎటువంటి అనుభవం లేకుండానే పక్కవారి అనుభవం నుంచి జ్ఞానం నేర్చుకుంటారు.
పక్కవారి యొక్క అనుభవమే వీళ్ళ జ్ఞానం. అదిగో వాళ్ళ కొట్టుకుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అదిగో వాళ్ళు ఆ తప్పు చేశారు కాబట్టి మనం ఆ తప్పులు చేయకూడదు. అలా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను చూసుకొని తప్పులు చేయకుండా వాళ్ళని సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు 4వ రకం వాళ్ళు. వీళ్ళకి దెబ్బ తగలక్కర్లా, అనుభవం అవ్వక్కర్లా, ఇతరులకైన అనుభవాలు వీళ్ళకి అనుభవాలు. ఇంకొక రకం వాళ్ళు ఉంటారు, 5వ రకం. రోడ్డు మీదకి బయలుదేరారు. అసలు రోడ్డు మీదకి బయలుదేరుతున్నాం అంటేనే ట్రాఫిక్ ఉంటుంది, జనం ఉంటారు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు మీద గుంటలు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు. రోడ్డు అంటేనే అనేక మంది ప్రయాణించేది. ఎక్కడెవడేం పడేశాడో తెలియదు, రాత్రి ఎవరిని తాగి తందనాలు చేసాలు రోడ్ల మీద పగలగొట్టారో తెలియదు, ఏదైనా జరగచ్చు. కాబట్టి మనం సేఫ్టీగా జాగ్రత్తగా వెళ్ళాలి అని అసలు ఎవరూ చెప్పకుండానే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకని? అది సహజం కదా, అందులో అద్భుతమైన జ్ఞానమే ఉంది. అలా వాళ్ళు స్వయం జ్ఞానాన్ని వాళ్లే భావించుకెళ్ళిపోతూ ఉంటారు. దీనికి పెద్ద విశేషమేం అక్కర్లా, మనిషికి అది ఉంది, ఆ శక్తి ఉంది, ఆలోచించుకోవట్లేదు అంతే. ఇలా 5 రకాల స్థితులు మనుషులు ఉంటారు. తనంతట తాను ఆలోచించుకొని తన పరిస్థితుల రీత్యా తప్పుల్లోకి వెళ్లకుండా, తప్పులు చేయకుండా, ఒకవేళ పొరపాటున ఏదైనా వెళ్ళినా సరిదిద్దుకొని పక్కకు వచ్చేస్తూ తమను తామే నడిపించుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్లే గురువులు, మహాత్ములు అయిన వాళ్ళు. ఇప్పుడు ఒక శంకరాచార్యుల వారు అంత ఆత్మబోధన ఎలా రాయగలిగారు, అన్ని గ్రంథాలు ఎలా రాయగలిగారు అంటే స్వీయ గురువు ఆయన ప్రపంచాన్ని పరిశీలించగానే ఆయనకు అర్థమవుతుంది విషయం, గ్రహింపు తెలుస్తుంది. వారికి కూడా గురువులు ఉన్నారని చెప్పొచ్చు, ఎందుకంటే సాంప్రదాయంగా అందరినీ గౌరవిస్తారు. కానీ శంకరాచార్యులు వారు పేరు వినపడినంత ప్రపంచంలో వారి గురువు గారి పేరు వినపడదు. అడిగి తెలుసుకోవాలి ఎవరండి వారి గురువు గారని. అంటే ఒక సాంప్రదాయాన్ని పాటించారు, కానీ స్వయం సిద్ధ జ్ఞానం ఉంది వారిలో, అన్వేషణ శక్తి ఉంది, పరిశోధన శక్తి ఉంది. వీళ్ళని ఇప్పుడు మామూలుగా బయటకు తీసుకొచ్చామనుకోండి, బయట ప్రపంచంలో భౌతికంలో చూస్తే సైంటిస్టులని, కొత్త కొత్త విషయాలు కనుక్కునే వాళ్ళని, అన్ని కనుక్కుంటా ఉంటారు. చూడండి, మందులు ఇవన్నీ పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళంతా స్వీయ బుర్రను వాడుతున్నారు అంతే. మరి నేను సైంటిస్ట్ని అవ్వలేనండి, అసలు నువ్వు బుర్ర వాటల శరీరాన్ని వాడుతున్నావు, బుర్రవాడే ప్రతోడు అవ్వచ్చు. అందుకని నువ్వు ఏం వాడుతున్నావో చూడు. ఒక మనిషిలో తక్కువ, ఒక మనిషిలో ఎక్కువ ఇన్ని రకాలు ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఒకళ్ళు తలను ఎక్కువ వాడుతున్నారు, జ్ఞానాన్ని ఎక్కువ వాడుతున్నారు, జ్ఞానంతో శరీరాన్ని నడుపుకుంటున్నారు. వాళ్ళు సైంటిస్టులు అయిపోయి రకరకాల ఆవిష్కరణలు చేసేది వాళ్లే. ఈ మందులు కనుక్కున్న, వస్తువులు కనుక్కున్న, ర్యాకెట్లు కనుక్కున్న, విమానాలు కనుక్కున్న, నిత్య పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళందరూ కూడా బ్రెయిన్ అంటే జ్ఞానమును వాడి శరీరాన్ని నడుపుకుంటున్నారు. శరీరాన్ని వాడకుండా ఏం లేరు, కానీ జ్ఞాన ప్రాధాన్యతగా శరీరం నడుస్తుంది, జ్ఞాన ప్రాధాన్యత. మిగిలిన 4 తరగతుల వాళ్ళు శరీర ప్రాధాన్యతగా జ్ఞానం నడుస్తుంది. కాబట్టి మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాం, మళ్ళీ శరీర ప్రాధాన్యతల్లో కూడా తేడా ఉంది. చేసింది తప్ప ఎన్నిసార్లు అయినా చేసే వాళ్ళకి మనం ఎలా చెప్పగలం, ఎంత చెప్పగలం, ఎప్పటికి మారుతారు అంటే మారుతారు. 100 సార్లుకో, 1000 సార్లుకో, 1,00,000 సార్లుకో అర్థమవుద్ది వాళ్ళకి. ఇంకొకళ్ళు చేసిన తప్పు చేయరు, కొత్త తప్పులు చేస్తూ ఉంటారు. చేసిన తప్పులు వాళ్ళకి అర్థమవుద్ది, కొత్త తప్పులు చేస్తూ ఉంటారు, కొత్త పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇది 2వ రకం. వాళ్ళకి మళ్ళీ జ్ఞానబోధ లేదు, తెలుసుకొని వెళ్తారు. ఇంకొక రకం పక్కవాడికి తగిలింది కదా మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఇలా మనం చెప్పుకుంటూ వచ్చాం. పక్కవాడికి తగిలినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు ఇంకోరు, దాని ద్వారా గ్రహిస్తారు, పక్కవాడి ద్వారా. ఇలా స్వయం జ్ఞానులు. ఇన్ని స్థితుల్లో మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకో. దాన్ని బట్టి ఎదుటిది నీకు గురువు అవుతుందా లేదా అనేది నీ స్థితి. అందుకే ఎక్కువ మంది చూడండి, ఎవరు కూడా ఆత్మజ్ఞానం అని, ఆత్మశక్తి అని, విశ్వం అంతా ఒకే శక్తితో ఉందని, సృష్టి శక్తి అని అక్కడ దాకా రారు అసలు ఎవరో. కారణం ఏంటో తెలుసా? తనంతట తాను స్వీయంగా పరిశీలించగలిగినటువంటి శక్తి వరకు మనుషులు రారు. పరాధీనతలో శరీర భావంతో వాళ్ళెవరో చేసేస్తే, వాళ్ళెవరో కనుక్కుంటే, వాళ్ళెవరో చెప్పేస్తే, ఆ డాక్టర్ మందులు రాసి ఇచ్చేస్తే 2 బిళ్ళలు వేసుకుంటూ గొడవ అయిపోద్ది అంతే. మందులు కనుక్కోవాలని అనుకోరు, డాక్టర్ అవ్వాలని అనుకోరు. అలా శరీర భావంతో అధికంగా జీవించే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుణ్ణి కూడా శరీర రూపంలోకి తెచ్చుకున్నాం.
జ్ఞానాన్ని కూడా బుర్ర వాడకుండా ఎవరో చెబితే విందామని ఆకార గురువు ప్రత్యక్ష గురువు కావాలనుకుంటున్నాం. ప్రత్యక్ష గురువు ఇప్పుడు మీకు శంకరాచార్యుల వారి దానిని మీకు వివరించేటువంటి వ్యక్తి అసలు ప్రత్యక్ష గురువు ఇప్పుడు అవుతాడా అవడా మీరే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి మొత్తము గ్రంథములన్నీ అనాదిగా వచ్చినటువంటి పరంపరలోనివే. ఆ మహాత్ములు రచించిన వాటినే ఈ మహాత్ములు చెబుతున్నారు. నేను వీళ్ళని తక్కువ చేయట్లా. కానీ ఎవరు గురువు ఎక్కడ? దాని మూల పురుషుడు గురువా, ఇప్పుడు చెబుతున్నాయని గురువా, లేదా ఆ గ్రంథం గురువా, జ్ఞానం గురువా, లేదా నాలో గ్రహిస్తున్న తత్వం గురువా? అసలు గు అనే అంధకారం నాలో లేకపోతే రు అనేటువంటి ఆ జ్ఞాన వెలుగు నాకు అవసరమే ఉంది. అంటే ఇప్పుడు నాలోను నీలోను కలిస్తేనే గురుత్వం అవుతుంది. కాబట్టి నాకు అర్థమైంది నా గురువు. ఇప్పుడు నాకు అర్థమైంది, 1,000,000 మందికి అర్థమైంది, ఆయన చెప్పేది నాకు అర్థం కాకపోవచ్చు. ఎవడికి అర్థం కాకుండా ఎవడో ఒకటి చెబుతా ఉంటాడు, ఆడికి 10 మంది కూడా ఉండరు ఆడి వెనక వచ్చేవాళ్ళు, కానీ అది నాకు అర్థం అవ్వచ్చు. అప్పుడు గురువు ఎవరో? జనసంఖ్యను బట్ట, జనబాహుళ్యాన్ని బట్ట, ధనాన్ని బట్ట, అధిక ఆడంబరాలను బట్ట, అర్థం అవడాన్ని బట్ట. ఇది మీరే నిర్ణయించుకోవాలి. ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత గురువుని శంకరాచార్యుల వారి, లేదా వెనకటే వేదవ్యాసుల వారి, లేదా భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుల వారిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత గురువుని గౌరవిద్దామా? లేదా వారిని వదిలేసి వారిని మర్చిపోయి గురువుని గౌరవిద్దామా? ఈయనే శ్రీకృష్ణుడు అనుకుందామా? ఈయనే శంకరాచార్యుల వారు అనుకుందామా? ఈయనే అభినవ వేదవ్యాసుడు అనుకుందామా? ఏమనుకుందాం అన్నప్పుడు అనేక రకాలైనటువంటి కాంట్రవర్సీలు ఉన్నాయి ఇక్కడ. అది ఎవరి స్థితిని బట్టి వాళ్ళే, కాంట్రవర్సీ ఏం లేదు. మళ్ళీ మీ స్థితిని బట్టి మీరు అనుకుంటారండి. ఇప్పుడు అలా చాలా మంది దేవుళ్ళుగా పూజింపబడుతున్నారు. చాలా మంది సామాన్య మనుషులుగా, అంటే మనలా మనుషులుగా ఉన్న సామాన్యాన్ని కాదు, మనుషులు దేవుళ్ళుగా పూజింపబడుతున్నారు, గురువులుగా పూజింపబడుతున్నారు, మహాత్ములుగా పూజింపబడుతున్నారు, మహనీయులుగా పూజింపబడుతున్నారు. ఇది ప్రతి కాలంలోనూ ఉంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నప్పుడు ఉంది ఇది. ఆచార్యుల వారిని జగద్గురు అని అప్పుడే అన్నారు. అయితే ఆయన్ని జగద్గురు అంటానికి అది మనం పెట్టుకున్న బోర్డు పేరు కాదు. జగద్గురు అని అనిపించుకోవాలని అసలు ఆయన ప్రయత్నం కూడా చేయలే. అయితే ఆయన జగద్గురు అని ఎందుకు పిలువబడ్డారు అనే దానికి ఒక ఆధారత ఉంది. అది ఎవరికి పెడితే వాళ్ళు పోటీలు పడిపోయి మా గురువే జగద్గురువు, లేకపోతే మేమే జగద్గురువులు అని ఎవరికాళ్ళు అనుకోకూడదు. తప్పది. పెద్ద పెద్ద వాదోపవాదనలు కూడా జరుగుతున్నాయి, చాలా తప్పది. ఆయన్ని జగద్గురువు అని ఎందుకన్నారు అంటే, వారున్నటువంటి కాలంలో ఇప్పుడు లాగానే అనేక రకాలైనటువంటి శాఖోపశాఖలైనటువంటి భక్తి విధానాలు, దైవ మార్గాలు, ఆధ్యాత్మిక మార్గాలు భిన్న భిన్నంగా చెప్పబడుతున్నవి చాలా ఉన్నాయి, అనేకంగా ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే, అలా అనేకంగా ఉన్నటువంటి, అనేకంగా చెప్పబడుతున్నటువంటి అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతులు, అనేక బోధనా విధానాలు, అనేక రకాలుగా చెప్పబడుతున్నటువంటి విషయాలను ఆ గురువుల దగ్గరికి వెళ్ళి, అంటే ఆ చెబుతున్నటువంటి గురువులని పిలువబడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంత విభిన్నంగా, ఇన్ని రకాలుగా, ఇన్ని విభిన్నతలతో చెబుతూ ఉంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. మనం ఒక సత్యాన్ని తెలుసుకొని అదే సత్యాన్ని అందరం చెబుదాం. ఒకవేళ నీదే సత్యమైతే నేను నిన్ను అనుసరిస్తాను, నాది సత్యమైతే నువ్వు నన్ను అనుసరించు. మన ఇద్దరి సత్యాన్ని తేల్చడానికి 3వ వ్యక్తిని పెడదాం. ఆ వింటున్న వ్యక్తికి మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా వాళ్ళకి అర్థమవుద్దని. అలా గురువులు అప్పటి ఆయన ఉన్న కాలంలో ఎంతమంది గురువులు ఉన్నారో, ఎన్ని రకాలుగా చెప్పబడుతున్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీరి వాదనను, అంటే వీరి యొక్క సత్యమును వీరు వినిపించి, వారి సత్యమును వారు వినిపించి, ఆఖరికి నిర్ధారణగా ఏమొచ్చింది అంటే శంకరాచార్యుల వారు చెబుతున్నటువంటి ఆత్మ సిద్ధాంతమే కరెక్టు అని నిరూపణ అయింది. దానికి మళ్ళీ నిరూపణకి 3వ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల వేలాది మంది మధ్య జరిగిన చర్చలు ఇవి. అహంకారాలతో జరిగిన యుద్ధాలు కాదు. అది సౌమ్యతతో, సాత్వికతతో, సత్యాన్వేషణ కోసం జ్ఞానంతో జరిగినటువంటి సత్యాన్వేషణలు అవి. అందులో సత్యం శంకరాచార్యుల వారిదే అని ఆ రోజుల్లో ఉన్నటువంటి గురువులు అందరూ ఒప్పుకున్నారు. అలా ఆయన సుమారుగా 4 సార్లు యావత్
భారతదేశము కాలినడకన పర్యటించారు అంటారు. అప్పుడు భారతదేశం ఇప్పుడులాగా చిన్నది కాదు, మొత్తం బోల్డ్ కలిసి ఉంది. అందుకని అందరూ ఆయన్ని ఒప్పుకొని ఆయన్ని అనుసరించి ఆయన చెప్పిన తత్వాన్ని పాటించి మీదే కరెక్ట్ అని వీళ్ళందరూ కలిపి ఆయన్ని జగద్గురువు అన్నారు. అయ్యా, ఈ జగత్తుగా గురువు మీరు, మేము చిన్న చిన్న గురువులు ఏదో మాకు తోచించి చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ మీరు చెప్పిందే కరెక్ట్, మేము మీకు శిష్యులు అయిపోయాం, మీరు చెప్పిందాన్ని మేము కూడా అందరికీ చెబుతాం, ఎందుకంటే సత్యాన్నే కదా చెప్పాలి అని. అలా వారికి జగద్గురు అని పేరు వచ్చింది. ఎవరో వీళ్ళందరూ చిన్న చిన్న బొడ్డు గురువులందరూ ఆయనకి కిందకు వచ్చి శిష్యులు అయిపోయారు. ఇప్పుడు ఇంకెవరు గురువులు లేరు, బోధించేవాడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనదే సత్యం అని తేలింది. ఆయన నేను గురువునల్లా, నాకు సత్యం అర్థమైంది, ఇదిగో ఇది సత్యం అని చెప్పారు అంతే. సత్యబోధకుడు నిజమైన గురువు కాబట్టి మేము ఇప్పటి వరకు మాకు తెలియక మేము అసత్యాలనే చెబుతూ వెళుతున్నాం, ఇంకో మార్గంలో ఇంకో రకంగా చెబుతూ వెళ్తున్నాం కనుక మేము మీకు శిష్యులు అయిపోయి మీ సత్యాన్ని ప్రచారం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నది ఒక్కడే గురువు, జగద్గురువు మీరే అన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరో పేర్లు పెట్టుకున్నా మేమందరం కూడా గురువులు, అదేదో చిన్న చిన్న గురువులు అందుకని మీరు జగద్గురువు అన్నారు. అలా వచ్చింది. అంతే తప్ప జగద్గురు అని మనం పేరెట్టుకుంటూ వచ్చింది కాదు, మా గురువు జగద్గురు అని మనం చెప్పుకుంటూ వచ్చింది కాదు. ఆయన ఉన్న రోజుల్లో ఆయనకి మించి గురువు లేడు. అక్కడ ఉన్న గురువులంతా ఆయన శిష్యులు అయిపోయారు. అలా తత్వాన్ని సాత్వికంగా అర్థం చేసుకోవాలి, సాత్వికంగా గ్రహించాలి. వాదోపవాదాలు కాదు, మతాలు తిట్టుకోవడం, దేవుళ్ళని తిట్టడం, ఇతర మతస్థుల్ని తిట్టడం, ఇతర గురువుల్ని తిట్టడం, లేదా నాదే గొప్పది పక్క దాంట్లోకి వెళ్ళబాకండి అని చెబుతాం, పక్క వాటిలోంచి ఇందులోకి మన దాంట్లోకి లాక్కొచ్చేయండి అంటాం. ఇదంతా కూడా విచిత్రమైనటువంటి గురువులు వీళ్ళు, చిత్రమైన గురువులు వీళ్ళు, నిజ గురువులు కాదు. అందుకే గురువులు రకరకాలుగా ఉంటారు అని చెప్పారు గురుగీతలో. వేదవ్యాస మహర్షి రచించినటువంటి గురుగీతలో శంకర భగవానుడు, అంటే మనం శివుడని సామాన్య భాషలో పిలుచుకుంటాం, ఆ శివుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవికి గురువు గురించి చెబుతూ అందులో గురువులు ఎన్ని రకాలుగా ఉంటారో చెప్పారు ఆయన. ఎందుకని అనేక రకాల పద్ధతుల్లో నడిపేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, మా మతమే గొప్పదే, మరి ఆ మత పెద్దలందరూ గురువులేక మతం వాళ్ళకి, ఆ పక్క మతం వాళ్ళని తిట్టండి. ఇప్పుడు పక్క మతం వాళ్ళని తిట్టండి అన్న గురువు అసలు ఎటువంటి గురువు? మన మతం గురించి బాగానే చెబుతున్నాడు, మన దేవుడి గురించి బాగానే చెబుతున్నాడు, మన గ్రంథాన్ని బాగానే చెబుతున్నాడు, మన గ్రంథం నిత్యం సంకలో పెట్టుకు తిరుగుతున్నాడు, మన కూడా సంకలో పెట్టుకు తిరగమన్నాడు, ఆ గ్రంథం అద్భుతమైంది అన్నాడు, దాన్ని పూజించమన్నాడు, బాగానే ఉంది. కానీ పక్క మత గ్రంథాలు మంచివి కాదంటున్నాడు, అవి నిజం కాదంటున్నాడు, అవి అబద్ధం అంటున్నాడు, అవి మోసం అంటున్నాడు, వాళ్ళంతా నరకానికి పోతారంటున్నాడు, వాళ్ళని తిట్టమంటున్నాడు. అసలు ఆ మతాన్ని మీరు చదవద్దు, చూడొద్దు, అనుసరించొద్దు, వాళ్ళు ఏం చెబుతున్నారో కూడా వినొద్దు, ఇంటే మహాపాపం అంటున్నాడు. నన్ను వదిలి వెళ్ళిపోయారో మీరు నరకానికి వెళ్ళిపోతారు అంటున్నాడు, మీరు నాతోనే ఉండాలంటున్నాడు, నేను చెప్పింది వినాలంటున్నాడు, నా పరిధి దాటి మీరు ఎక్కడికి ప్రయాణించకూడదు అంటున్నాడు, నా పరిధి దాటి ప్రయాణిస్తే మీకు శాపాలు, తాపాలు, పాపాలు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఎటువంటి గురువు? పక్క మతం వాళ్ళని పైగా తిట్టమంటాడు, లేదా కుదిరితే వాళ్ళందరినీ మతం మార్చేసి మన దాంట్లోకి తెచ్చామంటున్నాడు. ఇది ప్రస్తుత ప్రపంచంలో సాగుతుంది. అయితే మన మతంగా మనం అందులో కూర్చున్నప్పుడు అతను చెబుతున్నాయి, ఆమె చెబుతున్నాయి, మనకు అద్భుతంగా అనిపించవచ్చు, గురువులుగా గురువులుగా వాళ్ళు అనిపించవచ్చు. కానీ పక్క అనేటప్పుడు వాళ్ళ ప్రభావం ఎలా ఉంది, వాళ్ళ మాటతీరు ఎలా ఉంది, వాళ్ళ అహంకారం ఎలా ఉంది, పక్కదాన్ని అసలు ఆదరించగలిగిన గుణమే ఉందా వాళ్ళలో? లేదు. అప్పుడు వాళ్ళు ఎటువంటి గురువులు? అందుకని గురువులు ఎన్ని రకాలు ఉంటారంటే, మనుషులు ఎన్ని రకాలు ఉన్నారు, గురువులు అందరూ మనుషుల్లోంచి వచ్చేవాళ్ళు, గురువులు అన్ని రకాలు ఉంటారు. సంపూర్ణ జ్ఞానమును, ఆత్మతత్వమును తెలుసుకున్నటువంటి వాళ్ళు పరమ గురువులుగా పిలువబడ్డారు. అది ఎవరు చెప్పారు? శంకర భగవానుడు చెప్పాడు పార్వతీదేవికి. పరమ గురువు. పరమ గురువు అంటే ఎవరు అంటే, అన్నింటిలోకి ఉత్తమమైనటువంటి ఆ పరమతత్వాన్ని, పరమ అంటే హయ్యెస్ట్, ఇంకా అంతకంటే హయ్యెస్ట్ లేదు. పరమ అనే పదం దేని పక్కన వచ్చినా కూడా అది హయ్యెస్ట్ అని అర్థం, ఇంకా అంతకంటే హయ్యెస్ట్ లేదు అసలు ఇక్కడ విశ్వంలో. పరమ గురువు అన్నప్పుడు మొత్తం ఆ పరమ సత్యం ఏదుందో, అనంత ఆత్మశక్తి యొక్క ఎరుక ఏదుందో దానిని అనుభవం పొంది ఆ స్థితిలో కూర్చున్నటువంటి జీవన్ముక్తుడు పరమ గురువు. అది పరమగురువు అంటే. ఇంకా తిరుగులేదు అతను, ఎందుకని అతను ఆ తత్వాన్ని పొందేశాడు.
కాబట్టి అతను చెబుతాడు. అందుకే రమణ మహర్షి దగ్గరికి ఎవరన్నా వెళ్తే ఓ దేవుడి పేరు చెప్పలేదు, ఓ మతం పేరు చెప్పలేదు, ఓ మార్గం పేరు చెప్పలేదు, అవి చేయండి ఈ చేయండి మీకు లాభాలు వస్తాయని చెప్పలేదు, మంత్రతంత్ర యంత్రాలు ఎటువంటి బోధలేం చేయలేదు, వాళ్ళనే చిల్లర అడగలేదు, మీరు నాకు సేవలు చేయండి అనలేదు. అసలు ఆయనకి బాహ్య ధ్యాసే లేదు. ఎవరైనా తీవ్రంగా ఉండి అడిగితే ఆయన పరమ గురువు స్థాయిలో ఆయన చెప్పింది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో, మాలాంటి వాళ్ళతో అవసరం ఉండదు. ఎందుకంటే నన్ను నేను తెలుసుకున్నాను, నాకు సత్యం అర్థమైంది, నేను అనంత ఆత్మస్వరూపుడును. మీకు శరీర రూపంలో నేను కనపడుతూ ఉండి ఉండవచ్చు, కానీ నేను శరీరం కాదు, అనంత ఆత్మస్వరూపుడును. ఆ ఏకత్వ భావన, ఆత్మశక్తి భావన నేను అనుభవం పొంది ఇప్పుడు ఆ భావనలోనే జీవిస్తున్నాను నేను. అలా మీరు కూడా నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు శరీరం అనుకుంటున్నావు, నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని పరమ గురువులు డైరెక్ట్ గా సత్యబోధ మాత్రమే చేస్తారు. ఇంకా ఇండైరెక్ట్ లో మెలికిలు, నీ నుంచి ఆశించేది, నీ నుంచి పొందేది, నీ నుంచి కోరుకునేది ఏ ఉండవు. అసలు నీ ఎరుకే వాళ్ళకి లేదు. అడిగేవు గనక చెప్పారంటే వాళ్ళు అనంత ఏకత్వ ఆత్మభావనలో ఉన్నారు, వాళ్ళు పరమ గురువులు. అటువంటి వాళ్ళ బోధలు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ప్రపంచంలో ఉండిపోతే ఎవరిని కన్ఫ్యూజ్ చెయ్యు. అసలు మనుషుల్ని విభాజనగా అంటే విభజనగా చేయరాళ్ళు, మతాలుగా సమూహాలుగా మార్గాలుగా ఇలా మనుషుల్ని విభజించరాళ్ళు. అసలు విభజనే జరగదు అక్కడ. వాళ్ళంతా కూడా పరమసత్యాన్ని అంటే మానవ సమూహం మొత్తానికి ఉపయోగపడేలా పరమసత్యాన్ని బోధిస్తారు. మొత్తం విశ్వంలో మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి అసలు ఏముందో, గ్రహములు, గోళములు, నక్షత్రములు ఎన్ని విభిన్నతగా కనపడుతున్నా అన్నీ కూడా ఏకశక్తిలో ఉన్న ఏకశక్తి యొక్క స్వరూపములే అనేటువంటి శక్తి భావనలో ఉంటారు. విభిన్న భావనలో ఉండరు. ఎప్పుడైనా మన కోసం దిగొచ్చి చెబుతారు. అటువంటి గురువులు దొరికిన వాళ్ళు అదృష్టవంతులు, పరమ గురువులు. సహజంగా పరమ గురువులు బయటకు వచ్చి చెప్పడం తక్కువ. ఇప్పుడు రమణ భగవానులు ఉన్నారు, ఆయనలో ఆయన లీనమైపోయి ఉండేవారు. ఎక్కువ ఆయనలో ఆయన లీనమైపోయే ఉంటారు. చాలా తక్కువగా బాహ్యానికి వస్తారు. శరీరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ బాహ్యానికి వస్తారు, కానీ చాలా తక్కువగా బాహ్యానికి వస్తారు. అలా వాళ్ళు పరమ గురువులు. పరమ గురువులు దొరకటం, పరమ గురువుల స్థాయిని అర్థం చేసుకొని వెళ్ళటం అంటే వారు చెప్పింది గ్రహించగలగటం అనేది మనకు కూడా స్థాయి ఉండాలి మళ్ళీ. అందుకే చాలా మందికి ప్రాచుర్యంలో రమణ భగవానులు ఉండరు, చాలా తక్కువ మంది రమణ భగవానులను అనుసరిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే సంపూర్ణమైన ప్యూర్ ఆత్మజ్ఞానం తప్ప మహిమలుండవు, మాయలుండవు, రక్షణలుండవు, ఏ ఉండదు. ఉన్నదంతా ఆత్మజ్ఞానమే, నిన్ను నువ్వు తెలుసుకో. అందుకని పరమ గురువుల స్థాయిని అందుకునే స్థాయి కూడా మనకు ఉండాలి. పరమ గురువులు సహజంగా అంటే బయటకు వచ్చి వ్యక్తీకరించబడి తెలియటం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పరమ గురువులను కనుక్కోవటం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడో అక్కడక్కడ దొరుకుతారు అంతే. ఇది పరమ గురువుల యొక్క తీరు. అంటే గురువులు మనుషులేగా, మళ్ళీ చెబుతున్నా, ఆ పరమ గురువుల్ని విహిత గురువులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక్కో చోట ఒక్కో రకంగా చెప్తారు. పరమ గురువులు అంటే వాళ్ళకి దైవత్వానికి ఇంక తేడా ఏం లేదు. వాళ్ళ శరీర భావంలో అసలు ఉండరు. వాళ్ళు చక్కగా చెబుతారు, మేము అసలు ఈ శరీరం కాదు, మేము ఆనంద ఆత్మశక్తి స్వరూపులం. డైరెక్ట్ వాళ్ళ నోట్లోంచి అదే వస్తుంది, దానికి సంబంధించిన బోధలే వస్తే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు అక్కడ. అసలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయరు, మిమ్మల్ని దేనికి కట్టేయరు. అసలు మీరు వాళ్ళ దగ్గర ఉండాలనుకోరు, వాళ్ళు కోరుకోరు. మీరు అడిగారు కనుక, అది కూడా ఎన్నోసార్లు అడిగితే వాళ్ళు బాహ్య భావనలోకి వచ్చినప్పుడు సూటిగా తత్వాన్ని ఉన్నదన్నట్టు చెప్పేస్తారు. వాళ్ళు పరమ గురువులు. ఇటువంటి వాళ్ళు దొరకటం అరుదు. దొరికిన అంత స్థాయి తత్వాన్ని డైరెక్ట్గా సూటిగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు కూడా అరుదు, కానీ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళలో నేను రోడ్డు మీదకి వెళ్తున్నాను, రోడ్డు మీదకి వెళ్ళడం అంటేనే ట్రాఫిక్ ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గుంటలు ఉంటాయి, అనేక రకాలైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కనుక నేను జాగ్రత్తగా వెళ్ళాలి అని స్వయం నిర్ణయ శక్తి, స్వయం జ్ఞాన శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళకి పరమ గురువులు చెప్పింది అర్థమవుతూ ఉంటుంది.
ఆ స్థాయి అది. అయితే ఇలా మనం అనుకోకూడదంటే ఎవరైనా అనుకోవచ్చు, ఇదేమో అద్భుతం కాదు. ప్రతి మనిషికి సృష్టి సమానమైనటువంటి జ్ఞానశక్తిని ఇచ్చింది, సమానమైనటువంటి శరీరాన్ని ఇచ్చింది, సమానమైనటువంటి ఇంద్రియాలని ఇచ్చింది, అందరికీ సమాన ఉపయోగాలని, సమాన భావాలని, సమాన సుఖాలనే ఇచ్చింది. ఇంద్రియ సుఖాలు అన్నీ సమానంగానే ఉంటాయి. కానీ జ్ఞానాన్ని వాడకుండా శరీరాన్ని అధికంగా వాడుకునేవాళ్ళు, జ్ఞానాన్ని అధికంగా వాడుకొని శరీరాన్ని తక్కువ వాడుకునేవాళ్ళు ఎలా ఉంటారు? ఇందులో రకరకాలుగా ఉంటారు. దానివల్ల స్థితులు అని చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ మానవుడిగా సృష్టి చేసినప్పుడు స్థితిలో భేదమేం లేదు. నువ్వు వాడలేదు, దాన్ని ఏం చేయాలి? నువ్వు ఇంద్రియాలకు లోబడి ఇంద్రియ సుఖాలు నీకు బాగున్నాయి అంటే శరీరాన్ని ఎక్కువ వాడుకోవాలనిపిస్తుంది. అందుకని పరమ గురువులు దొరుకుట తక్కువ. పరమ గురువులు దొరికినా వారు చెప్పిన విషయాలు అర్థం చేసుకోగలగటం అనేటువంటి స్థితి అత్యున్నత జ్ఞానంలో ఉన్నవారికే కలుగుతుంది. జ్ఞానం అనేది గొప్పతనం కాదు. నేను రోడ్డు మీదకి వెళ్తున్నానంటే జాగ్రత్తగా ఉండాలనే ఎరుక నాకే ముందుంది. ఎందుకని రోడ్డు అంటేనే ట్రాఫిక్, రోడ్డు అంటేనే గుంటలు, రోడ్డు అంటేనే అనేకం, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి అనేది కామన్ సెన్స్ పాయింట్, అంతే, ఇంకేం లేదు. మనం పిల్లలకు కూడా ఏ సినిమాకి వెళ్తాం, లేదా చదువుకోవడానికి వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం అని వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరగానే ప్రతి తల్లి తండ్రి ముందు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెబుతారు. కామన్ పాయింటే కదా. జాగ్రత్త అంటే ఏంటి? రోడ్డు మీదకి వెళ్తున్నావు, రోడ్డు ఎక్కుతున్నావు, ఇంట్లోంచి బయటకు వెళ్తున్నావు, అనేకంలోకి వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త. అనేక మంది అనేక రకాలుగా ఉంటారు, రోడ్డు అనేక రకాలుగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకెళ్ళు అని జాగ్రత్త అందరూ చెబుతారు. అందరికీ ఏ భర్త ఆఫీస్కి వెళ్తుంటే భార్య ఎదురొచ్చి మరీ చెప్పుద్ది. కొంతమంది భార్యలను ఎదురు రమ్మంటారు, లేదా తల్లుల్ని ఎదురు రమ్మంటారు. అలాంటివి ఉంటాయి. అందరికీ చెబుతారు జాగ్రత్తలు. బయటకు వెళ్ళే ప్రతి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా వెళ్ళరమ్మని చెబుతూ ఉంటారు. ఎందుకని జాగ్రత్త అంటేనేంటి? అందరికీ ఆ జ్ఞానం ఉంది, సహజ జ్ఞానం ఉంది. అయితే దాన్ని నువ్వు ఎక్కడి దాకా ఉపయోగిస్తున్నావు అది తెలుసుకోవాలి. అందుకని ఒక స్టేజీ వాళ్ళు పరమ గురువులు, ఆ స్టేజీకి కొద్దిగా కింద స్టేజీ వాళ్ళు కారణ గురువులు. అంటే వీళ్ళకి తత్వం అర్థమైంది, అనుభవం కూడా అయింది. ఏది? ఓ రమణ మహర్షికి ఎలాంటి అనుభవం అయిందో అలాంటి అనుభవం అయింది. కానీ వాళ్ళు ఈ తత్వాన్ని అందరికీ అందజేయాలి, నేను దేహభావనలో ఉండాలి, ప్రజలకి దీన్ని తెలియజేయాలి అనేటువంటి దేహభావన కల్పించుకొని బయటకు వస్తున్నారు. పరమ గురువులు అనంతాత్మశక్తి ఎరుకలో ఉండి సహజంగా వచ్చినప్పుడు, అప్రయత్నంగా సహజంగా వచ్చినప్పుడు చెబుతున్నారు. ఈ కారణ గురువులు కారణం పెట్టుకున్నారు. వాళ్ళు దీన్ని అందరికీ అందించాలి, తెలియని వాళ్ళందరికీ తెలియజేయాలి అని కారణం పెట్టుకొని చెప్పటానికి అభిలాషను చూపించి ఎలా చెబితే ఎదుటివాడికి అర్థమవుతుంది అనే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు కూడా సూటి మార్గాన్ని చెబుతారు, వంకర టెంకర్లు చెప్పరు, సూటి మార్గాన్ని చెబుతారు. అంటే ఆత్మభావంలో లీనమైపోయి ఉన్నప్పుడు అదే రమణ మహర్షిని పరమ గురువుగా తీసుకొని, అంటే సంపూర్ణ ఆత్మభావంలో ఉన్నారు. ఎవరైనా అడిగితే ప్రత్యేకంగా శరీర స్థితిలోకి వచ్చి చెప్పారు, అప్పుడు పరమ గురువు కాదు. ఆయనకి ఎప్పుడూ అనిపించింది, అయ్యో నాకు తెలిసింది, వీళ్ళకి తెలియలేదే, పాపం దుఃఖంతో అల్లాడిపోతున్నారు, ఎదురుగుండా చూశారు దుఃఖాలతో కొట్టుకుపోతున్నాడు. ఆయనంతటా ఆయనకి చెప్పాలనిపించింది, అప్పుడు ఆయన కారణ గురువు. అలా కొంతమంది కారణ గురువులుగా ఉంటారు. అంటే ఉదాహరణ నాకు వీరు తెలుసు కనుక చెప్పాను, నాకు అనేక మంది మహాత్ములు తెలియదు, అందుకని వారినే మళ్ళీ ఉదాహరించి చెప్పాను. కారణ గురువులు వాళ్ళు. కారణ గురువులు అంటే వీళ్ళకి సత్యాన్ని అందజేద్దాం, సత్యం నాకు తెలుసు కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అందజేద్దాం, పరమ గురువు స్థాయిలో కాకుండా ఎదుటివాడి స్థాయిలో వాడికి అర్థమయ్యేటట్టు చెబుదామని, ఎదుటివాడి స్థితికి స్థాయికి వారు శరీర భావనతో కిందకి దిగి వచ్చి ఏ స్థితిలో వాళ్ళకి అర్థమవుతుందో ఆ స్థితిలో బోధలు చేస్తారు. ఆ బోధలు చేసే మహాత్ముల్ని కారణ గురువులు అంటారు. ఇటువంటి వాళ్ళు మనకు ప్రపంచంలో ఎంతో మంది మహనీయులుగా కనపడతారు. ఒక్కటే సూత్రం, నిజమైన కారణ గురువులు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గర ఘర్షణలు ఉండవు, గొడవలు ఉండవు, అసమానతలు ఉండవు,
ఒకటే, ఎవరు కారణ గురువు అంటే అసమానతలు ఉండవు, పరమత ద్వేషాలు ఉండవు, మార్గ ద్వేషాలు ఉండవు, అసలు చెడు అనేది అక్కడ కనపడదు మీకు. ఓన్లీ ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెబుతూ ఉంటారు అంతే. వాళ్ళు జీవన్ముక్తులే, ఆ స్థితిని పొందిన వాళ్లే. కానీ శరీర స్థితికి వచ్చి ఎదుటివాడికి అర్థం అవ్వాలి అనే విధానంలో ఎదుటివాడికి ఎలా అర్థమవుతుందో చెబుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎటువంటి చెడుని మీరు వెతికి పట్టుకోవడానికి అసలు కుదరదు. ఏ విధంగానే వాళ్ళ దగ్గర చెడు దొరకదు మీకు. అసలు చిన్న చెడు కూడా ఉండదు, వాళ్ళ మీద చిన్న మచ్చ కూడా పడదు, వాళ్ళ మీద ఎటువంటి కామెంట్లు ఉండవు, అసలు ఎటువంటి గందరగోళాలు సృష్టించరు, ఎటువంటి గందరగోళాలు వైపు అసలు వాళ్ళు ప్రయాణం కూడా చేయరు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక కారణ గురువు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, అనేక మంది భక్తులు, స్త్రీలు రావచ్చు, పురుషులు రావచ్చు, ఆయన జీవన శైలి ఆయన మీద ఎటువంటి రోమర్స్ పడకుండా ఉంటుంది. అసలు ధనం తీసుకోడు, ధనంతో పని పెట్టుకోడు, ధనంతో కార్యాలు పెట్టుకోడు, స్త్రీలైనా పురుషులైనా చెప్పి పంపేస్తాడు. ఒకవేళ కాదు ఆయన కూడా గురువేది, ఆయనకి ఎంత అన్నం కావాలి, ఆయనకి ఎంత నీళ్లు కావాలి, ఆయన ఉండడానికి వసతి కావాలి, కొంచెం శుభ్రం చేసేవాళ్ళు కావాలి, ఏదో గురువు గారు కదా మేము అదంతా క్లీన్ చేస్తున్నాము అంటే రమణ భగవానుడు లాగా చుట్టూ మగవాళ్లే ఉంటారు. ఒకవేళ స్త్రీ అయితే చుట్టూ స్త్రీలే ఉంటారు. ఎక్కడా కూడా మచ్చొచ్చేలా ఉండదు అసలు వాళ్ళ జీవితం. ఎందుకని వాళ్ళకి ఆసక్తి ఉండదు, ఆ ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు అంతే. ఇప్పుడు రమణ భగవానుల ఆశ్రమంలోనికి స్త్రీలు సాయంత్రం 6 దాటిటే ఉండడానికి లేదు, మళ్ళీ ఉదయం రావాలి. అయితే ఈ రూల్ ఏంటి మరి? స్త్రీలు ఇది కదా అంటే కాదు, ఈ రూలు రమణ భగవానుల కోసం కాదు. ఆశ్రమంలో అనేక మంది మగవాళ్ళు ఉంటున్నారు అక్కడ. ఇప్పుడు మగవాళ్ళని ఆడవాళ్ళని అందరినీ నేర్చుకునే వాళ్ళని ఒక చోట కూర్చోబెడితే ఏమవుతుంది? ఆయనకి అసలు ఏదీ లేదు, స్త్రీ పురుష భేదం, అసలు నా శరీరమే నేను కాదు అంటే ఆయన, నేను అనంత ఆత్మస్వరూపుడిని అంటే స్త్రీ పురుష భేదం ఏంటి? అలా కారణ గురువులు ఉన్న చోట ఎక్కడా కూడా చెడుకి అపవాదులకి తావుండదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ధనంతో సంబంధం ఉండదు. అంటే ఏమున్నాయి? 3 ఉన్నాయి, కీర్తి, కాంత, కనకం. కీర్తి, కాంత, కనకం. ఇంకా ఇలా చెప్పాలంటే పరమ గురువుల కోవలోకే వస్తారు రామకృష్ణ పరమహంస, కారణ గురువుగా బాగా సూట్ అవుతారు ఆయన. లేదా పరమ గురువుగా ఆ కోవలోకి వస్తారు ఆయన, కారణ గురువుగా సూట్ అవుతారని ఎందుకన్నానంటే ఆయన ప్రయత్నించి అనేక మంది శిష్యుల్ని వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి సన్యాస దీక్షలు ఇచ్చి కుటుంబ జీవితంలో ఉన్న వాళ్ళని ప్రయత్నించి నడిపారు ఆయన. అయ్యా నేనున్నంతకాలం నేర్చుకోండి, నేను శరీరం వదిలేస్తే మీకు నేర్పేవాళ్ళు ఉండడో, ఇంత నిజాయితీగా చెప్పేవాళ్ళు ఉండరో అని పాపం మదన పడ్డారు, తపన పడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పటం కోసం ఆయన ఎంతో అల్లాడిపోయారు. నిత్యం ఆయన ప్రార్థించేవాళ్ళు జగన్మాతను, అమ్మా నా దగ్గరికి మంచి వాళ్ళని పంపు తల్లి, నేను వాళ్ళకి ఏదో ఒకటి నేర్పుతాను, నాకు తెలిసింది, నాకు అర్థమైంది తత్వం, నీ తత్వం అని. జగన్మాత అంటే విశ్వాన్నే జగన్మాతగా భావించేవారు ఆయన. వారిని పరమ గురువులు అనొచ్చు, కారణ గురువులు అనొచ్చు. లేదా పరమ గురువుల కోవలోకి వారిని తీసుకుంటే కారణ గురువులుగా వివేకానందుడిని తీసుకోవచ్చు. వివేకానందుడు విజృంభించుకుంటూ ప్రపంచంలో వెళ్ళిపోయాడు ఆయన. అలా ఉంటాయి. అంటే ఉదాహరణలుగా చెబుతున్నాను, నాకు తెలిసిన అతి కొద్ది మంది. నేర్పాలని ఎదుటి వాళ్ళకు తపన ఉండి వాళ్ళని ఉద్ధరింపజేయాలనే తపనలోకి దిగుతారు జీవన్ముక్తులు, వారు కారణ గురువులు. వాచక గురువులు. వాచక గురువులు అంటే ఏంటి? వీళ్ళకి ఆత్మానుభూతి కలగలేదు, కానీ అర్థమైంది, అది అర్థమైంది, దాన్ని పొందే ప్రయత్నంలో ఉన్నారు, ప్రయత్నిస్తున్నారు, పొందాలనుకుంటున్నారు. ఆ మార్గంలో సాగుతూ అది పొందాలనుకున్న ప్రయత్నంలో మన శరీరము, మన మనసు, మన బుద్ధి, మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, ఇటువంటివన్నీ ఎలా పనిచేస్తున్నాయో ఇవన్నీ అర్థమైంది. వీటిని దాటుకుంటూ ఎలా వెళ్ళాలనే సాధనా ప్రక్రియలు కూడా చేస్తున్నారు. కొంత దూరం ప్రయాణించారు, కానీ వాళ్ళకి ఆత్మానుభూతి కలగలేదు. వాళ్ళు ఆ స్థాయిలోంచి తమ కింద వాళ్ళకి చెబుతూ ఉంటారు. వాళ్ళు వాచక గురువులు, అంటే వాచా వేదాంతం అంటాం చూడండి. వాచక గురువులు మోసగాళ్ళేం కాదు వాళ్ళు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇందులో డబ్బు సంబంధం లేనివాళ్ళు కీర్తి, కామము, కనకము. ఇదే రామకృష్ణ పరమహంస చెప్పింది. ఆధ్యాత్మికత మొత్తం ఇదే చెప్పుద్ది. కీర్తి అంటే వాళ్ళ గుర్తింపు కోసం పనిచేసేవాడు. కామము తన కోరికల కోసం, స్త్రీ పురుష కోరికలు కావచ్చు, తన అవసరాలు డబ్బు సంబంధిత విషయాలు కావచ్చు.
కనకము అంటే డబ్బు, మళ్ళీ సంపద. కామము అంటే కోరికలు, శారీరక కోరికలు, మిగిలిన అన్ని కోరికలు. వీటన్నిటికీ అవసరం కనకమే, అంటే సంపదలు, డబ్బు. ఈ మూడింటితో సంబంధం ఉన్న వాళ్ళని మనం వదిలేయచ్చు. కాకపోతే అందులో ఆ సంబంధం ఉన్న వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. అంటే నా స్థాయి చాలా తక్కువ స్థాయి. నేను మీకు చెబుతున్నా, ఇప్పుడు ఏ స్థాయిలోకి నేను పనికిరాను, నేను సామాన్యుడిని. అందుకని నేను విషయపరంగా మాత్రమే దాన్ని చెప్పగలను. అందులో మంచి తీసుకోండి. వాచక గురువులు అంటే వీళ్ళు, అంటే వచనాల ద్వారా చెబుతూ ఉంటారు, వాక్కుల ద్వారా చెబుతూ ఉంటారు, అనుభవం అవ్వలేదు. అనేక గ్రంథాలు పఠించి చెప్పొచ్చు, అనేక విషయాలు తెలుసుకొని చెప్పొచ్చు, ఇతర మహాత్ములు చెప్పినవి తెలుసుకొని చెప్పొచ్చు, అనేకమైనటువంటి విషయాలను ప్రపంచం నుంచి సేకరించి చెప్పొచ్చు. కానీ వాళ్ళకి అనుభవం అవ్వలేదు. కానీ వాచక గురువులు అనుభవం కోసం ప్రయత్నిస్తూ సాగుతున్న మహానుభావులు. వాళ్ళకి చక్కగా అంతఃకరణంలో ప్రశాంతత వచ్చింది, నిశ్చలత వచ్చింది. వాళ్ళ దగ్గర పవిత్రత ఉంటుంది. పవిత్రత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీ డబ్బు ఆశించరు. ఒకటే గురువు, ఒకటే లెక్క. మీ డబ్బు ఆశించరు, గుర్తింపు కోసం అసలు ఆశించరు. వాళ్ళ బొమ్మలు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు అయ్యేమి ఉండవు. చక్కగా విషయాన్ని సూచించి మీకు చెప్పి వెళ్ళిపోతుంటారు. నాయన, మేము ఈ మార్గంలో నడిచాను, నేను ఇలా వెళ్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నువ్వు కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయి తండ్రి. అంతే. నిన్నేం వాడేసుకోరు అసలు. ఏ రకంగానో నీ సేవలు అక్కర్లా, నీ డబ్బు అక్కర్లా, నీకు సంబంధించింది నాకేం అక్కర్లా. ఎందుకంటే నేను కూడా అదే మార్గంలో వెళ్తున్నా, దాన్ని పొందడానికి ప్రయత్నించుకుంటున్నా. నాకు తెలిసిన విషయాలు నువ్వు అడుగుతున్నావు కనుక నీకు చెబుతున్నా. అంతే. నీకు అర్థమవుతుంది కనుక నీకు చెబుతున్నా. కొంచెం ఆ చెప్పగలిగిన స్థాయి ఉంది కనుక, నాకు అర్థమైంది కనుక చెబుతున్నా. కానీ నేను ఆత్మానుభవాన్ని పొందలేదు. వీళ్ళు వాచక గురువులు, అంటే వచనముల ద్వారా, శబ్దముల ద్వారా, భాష ద్వారా చెబుతారు. వాళ్ళు చెప్పేదంతా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒకటే గుర్తు, వాళ్ళు మిమ్మల్ని అసలు వాడుకోరు ఏ రకంగాను. సూచిక గురువులు. ఇక్కడ సూచిక గురువులు అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు మనం ఏమంటే, ఇప్పుడు మాకు మా అబ్బాయి పుట్టాడు, ఏ పేరు పెట్టాలి, ఎప్పుడు పుట్టాడు, ఏంటి ఆ టైము, కాలము, ఏ అక్షరాలతో పేర్లు రావాలి, ఇల్లు కట్టుకుంటున్నాను, ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ దిశల్లో ఎట్ట కట్టుకోవాలి, ఇదిగో నాకు ఇంత సైట్ ఉంది అంటే అందులో మంచి చెడులు చెబుతూ ఉంటారు నీకు. సూచిక గురువులు అన్ని సూచనలు చేస్తారు. ఇలా జీవించండి, ఇలా ఉండమని. పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు మనకు ఎన్నో ఉన్నాయిగా ప్రపంచంలో. అన్నిటినీ నమ్ముతంగా మనం ఈ మార్గంలో వెళ్తూ ఉంటాంగా. అలా సూచన చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే, అధర్మ మార్గంలో వెళ్తుంటే కూడా హెచ్చరించి సూచనలు చేయొచ్చు. నువ్వు పొరపాట్లు వెళ్తున్నావు, తప్పుల్లో వెళ్తున్నావు, దెబ్బతింటావు, నష్టపోతావు, కష్టపడతావు, ఇబ్బంది పడతావు. అలాంటి సూచనలు ఇవ్వచ్చు. మిగిలిన మన జీవితాలలో అవసరమైనటువంటి అన్ని సూచనలు ఇవ్వచ్చు. సూచిక గురువు అంటేనే సూచనలు ఇచ్చేవాడు అనే, సలహాలు ఇచ్చేవాడు అనుకోండి. అంటే వాడుక భాషలో మాట్లాడుకుందాం. నేను పుస్తక భాషలోకి అసలు వెళ్తల్లా. నేను చెప్పేది నా సొంత విశ్లేషణ. దాని ఆధారంగానే ఇప్పుడున్న దేశకాల పరిస్థితుల్లో నాకు అర్థమైన జ్ఞానంలో, నేను గ్రహించిన జ్ఞానంలో నా సొంత విశ్లేషణ. ఒకవేళ తప్పులు ఉన్నాయి, సరిగ్గా చెప్పలేదు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి, నేను సామాన్యుడిని. అర్థమైతే అర్థం చేసుకోండి. పేరులోనే ఉంది సూచక గురువు, అంటే సూచనలు చేస్తూ ఉంటాడన్ని. మీరు సూచనలు అడగడానికి వెళ్ళొచ్చు, దేనికైనా వెళ్ళొచ్చు. మా అమ్మాయి పెళ్లి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు బాగుంటుంది, ఇదిగో మా అమ్మాయికి సంబంధించిన వివరాలు ఇవి, ఎలాంటి అబ్బాయి బాగుంటాడు, లేదా ఎలాంటి కోళ్ళు బాగుంటుంది, ఇవన్నీ సూచిక గురువులు చేస్తూ ఉంటారు. సూచనలు. అది భౌతికంలో కావచ్చు, ఆధ్యాత్మికతలో అంటే జ్ఞాన ప్రయాణంలో కూడా సూచనలు చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు సరిగ్గా వెళ్తున్నావు, వెళ్ళటలేదని. వీళ్ళు సూచక గురువులు. తర్వాత కామ్యక గురువులు. వాళ్ళ పేరులోనే ఉంది. కామము అంటే కామ్యక అంటే కోరికలు. నీ కోరికలు ఎలా తీరతాయో చెప్పే గురువులు వీళ్ళు. అంటే నువ్వు పలానా పని చేస్తే, పలానా ఇది చేస్తే నీ కోరిక తీరుద్ది, ఇచ్చేస్తే అది తీరుద్ది, అది చేస్తే ఇది తీరుద్ది. బోర్డులోనే చూడండి. ఇప్పుడు మనకి పొద్దున్నే అసలు టీవీ పెడితే దీపం ఎటు పెట్టాలి, ఏ దిక్కుకు పెట్టాలి, అందులో ఏ నూనె పోయాలి, ఏ బ్రాండ్ అగ్గిపెట్టితో అగ్గిపొల్లతో వెలిగించాలి, పోసే నూనె కూడా ఏ బ్రాండ్ పోయాలి, ఏ బ్రాండ్ దూది ఒత్తులను వేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, అది ఏ దేవుడు ముందు అంటే ఏ రోజు ఏ దేవుడు ముందు పెట్టాలి, మళ్ళీ ఆ దీపం ఎలా ఉండాలి, ఆ దీపం కింద ఉప్పు వేయాలా, బియ్యం వేయాలా, పసుపు వేయాలా, నువ్వులు వేయాలా, ఇలా ఏ దీపం కింద ఏమేయాలి, దీపం చుట్టూ ఏమేయాలి,
ఆ దీపం ఒత్తి వెలుగు ఎంత ఉండాలి? అబ్బో చిత్రాతి చిత్రాలన్నీ చెబుతారండి. ఇదిగో ప్రజలందరూ అనుసరించేది కామ్యక గురువుల్ని. నువ్వు రూపాయి ఇస్తే నీకు 10 రూపాయలు వస్తుంది, నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడితే నీకు 100 రూపాయలు వస్తుంది, నువ్వు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తుంది. కాయరజక్కాయ్. అలా నేను తప్పంటలా. కామ్యక అంటే మనకి వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, లేదా మన అవసరాలు కావచ్చు, మన కోరికలు కావచ్చు, వీటన్నీ ఎలా నెరవేరుతాయి, వీటిని అన్నిటినీ ఎలా తీర్చుకోవాలి, ఎలా నెరవేర్చుకోవాలో దారులు చెబుతూ ఉంటారు వాళ్ళు. అవి దారులు వెతికి మీకు చెబుతూ ఉంటారు. ఆ దారుల్ని మరి వాళ్ళు ఎలా తెలుసుకుంటారో, ఎక్కడ వెతుకుతారో, వాళ్ళకి ఎక్కడ దొరికినాయో, అవి ఏ గ్రంథాల్లో దొరికినాయో ఇంకా అదంతా అంత నాకు తెలియదు. కానీ కామ్యక గురువులు అంటే అది మనకు ఉన్నటువంటి కోరికల్ని ఎలా తీర్చుకోవచ్చో చెబుతూ, మన నుంచి ధనాన్ని, మన నుంచి సేవల్ని, వస్తువుల్ని ఆశించి తీసుకుంటూ ఉంటారు. ఎందుకని గురువులే కామ్యక గురువులు వాళ్ళు. అంటే మన కోరికలు తీరుస్తూ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు, మన నుంచి మళ్ళీ ఫీజులు వసూలు చేసుకొని. లేకపోతే వాళ్ళు కామ్యక గురువులు మళ్ళీ మనకెందుకు, మన దగ్గర మన కోరికలు ఉట్టిగా తీర్చి వెళ్ళరాళ్ళు. మన కోరికలు తీర్చేందుకు ఫీజులు కట్టించుకుంటారు. అంటే కాయరాజక వ్యాపారమే. వాళ్ళు కామ్యక గురువులే. అంటే వాళ్ళు మన మీద ఆధారపడి మన ధన సంపాదనతో, మన సేవలతో బతుకుతారు. మనకు అవసరమైన తీర్చడానికి ఉంటారు. అంటే ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే విధానం. అంటే కామం ఇద్దరి మధ్యనే ఉంటుంది. కామ కోరికలు. కామ్యం అంటే కోరికలు అని. స్త్రీ పురుష కామం కాదు ఇది. ఒకవేళ అలాంటి స్త్రీ పురుష కామం పెట్టుకున్న గురువులు, స్త్రీలు ఉన్నా కూడా ఆశ్చర్యపోకర్లు. వాళ్ళు కూడా బోల్డ్ మంది ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ కోరికలు మన ద్వారా తీర్చుకుంటూ మన కోరికలు ఎలా నెరవేరుతాయో చెప్పి ఫీజులు తీసుకుంటూ ఉంటారండి. అంతే సింపుల్. కామ్యక గురువులు ఆ పేరులోనే అది ఉంది. ఇంకొకళ్ళు వేదక గురువులు. అంటే వేదక గురువులు అంటే పుస్తకాలను చదివి తెలుసుకొని ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఇల్లంతే, ఇంకేం లేదు. వాళ్ళకి అనుభవం లేదు. వాళ్ళు ఈ చెబటాన్ని వృత్తిగా పెట్టుకోవచ్చు, ప్రవృత్తిగా పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది ఇలా ప్రవచనాలు చెప్పడానికి, మంచి మాటలు చెప్పడానికి అనేక ప్రదేశాలకు పిలుస్తుంటే వెళ్ళి ఇంతని డబ్బు ఛార్జ్ చేసి చెప్పి తీసుకుంటూ ఉంటారు మంచి మాటలకి. అలా ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. అది భౌతికాల్లో కూడా ఉంది. అది భౌతికంలో కూడా బోల్డ్ మందిని లెక్చర్స్కి పిలుస్తారు, డబ్బులు ఇస్తారు ఇంతని. అలా వేదక గురువులు అంటే వేద అనే పదము ఇప్పుడు వేదములు అంటే తెలుసుకొనదగినవి అంతే అర్థం. వేదక అనుకుంటే తెలుసుకునే గురువు. తనకు తెలిసిన విషయాన్ని ముందు తాను పుస్తకం చదువుకుంటాడు. ఆ చదువుకున్న పుస్తకంలోని విషయాలను తాను ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి, ఆ సభలోకి వచ్చిన వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో వివరంగా విపులంగా చెబుతూ ఉంటాడు. అంతే. తన సొంతది ఏమి ఉండదు అక్కడ. ఆల్రెడీ చదువుకుంటాడు, చదువుకొని వస్తాడు. అంటే వేదక అంటే తెలుసుకొని వస్తాడు, తెలుసుకున్న దాన్ని చెబుతాడు. మళ్ళీ ఏదైనా చెప్పాలంటే మళ్ళీ చదువుకుంటాడు రోజు. మళ్ళీ ఆ చదువుకొని చెప్తాడు. ఇప్పుడు ఎవరైనా ఒక ఉపన్యాసానికి పిలిచారు, ఒక రామాయణం మీద ప్రవచనం చెప్పండి, మహాభారతం మీద ప్రవచనం చెప్పండి, లేదా శంకరాచార్యులు వారి జీవిత చరిత్ర చెప్పండి అన్నారనుకోండి, అలాగేనండి అని పలానా డేట్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ గ్రంథం చదివి దాంట్లో విశేషాలన్నీ గుర్తుపెట్టుకొని దాన్ని చక్కగా సభను రంజింపజేస్తూ చెలోక్తులేస్తూ చక్కగా చెబుతాడు. వేదక గురువులు వీళ్ళు చక్కగా ఫీజులు తీసుకుంటారు, ప్రపంచం మీద ఆధారపడే బ్రతుకుతారు. వాళ్ళు తెలుసుకొని చెబుతూ ఉంటారు అంతే. వేదము అంటే తెలుసుకొనదగినది. వేద అనే దాంట్లోనే తెలుసుకొనుటాను, తెలిసింది చెబుతూ ఉంటారు, తెలుసుకొని చెబుతూ ఉంటారు. బోధక గురువులు వీళ్ళు ఏంటంటే పుస్తకం పెట్టుకుంటారు, పుస్తకాలు పెట్టుకుంటారు. బోధ అంటే ఒక వృత్తిగా, ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తి ఉంది. వాళ్ళు ముందు ఆ పిల్లోడికి బోధించే పాఠాలన్నీ ముందు చదువుకుంటారు. వాళ్ళు అంటే బోధన చేస్తారు. నువ్వేమవుతావు అంత అసలు అవసరం లేదు, బోధన చేయటం పెట్టుకుంటారు వాళ్ళు. ఆ పుస్తకం పెట్టుకొని ఆ శ్లోకం చదివి దాని తాత్పర్యం చెప్పి దాన్ని ఇంకా జీవితంలో అన్వయంగా వాళ్ళకి తెలిసిందాన్ని అన్వయిస్తూ చెబుతూ ఉంటారు. బోధక గురువులు. బోధన అంటే స్కూల్లో పిల్లలకి ఎలా అయితే టెక్స్ట్ బుక్లు ఉండే ఆ టెక్స్ట్ బుక్ పట్టుకొని ఆ టెక్స్ట్ బుక్లో పలానా పేజీలో పలానా పాఠం చదువుతున్నాను, అందరూ టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేయండి అని ఆ పాఠం చదివి వినిపించి దాన్ని వివరంగా చెప్పి తర్వాత ప్రశ్నలు అడుగుతూ ఉంటాడే, అలాగే సేమ్ ఆధ్యాత్మికతను చెబుతూ ఉంటారు.
మా గ్రంథాలు తీసుకొని ఓ భగవద్గీతను తీసుకొని చెబుతూ ఉంటారు. భగవద్గీత అక్కడే ఉంది, శ్లోకం అక్కడే ఉంది, తాత్పర్యం అక్కడే ఉంది. దాన్ని అందంగా చదివినిపించి దాన్ని అంతరార్థాన్ని మన జీవితానికి అన్వయిస్తూ లేదా వాళ్ళకి తెలిసినట్టు చెబుతూ ఉంటారు. వీళ్ళు బోధక గురువులు, గ్రంథాలు పెట్టుకొని చెబుతారు. వేదక గురువులు గ్రంథాలను చదువుకొచ్చి అక్కడ ఎదురుగా గ్రంథం ఉండదు, కానీ దాన్ని విశేషంగా చెబుతూ ఉంటారు. అలా ఇంటికాడ చదువుకొచ్చేస్తారు, గుర్తుంటది. ఇది మామూలుగా జరిగేటువంటిది. కామ్యక గురువులు ఏంటంటే ఇంక మన కోరికలు తీర్చడానికి, కాయరాజాకాయ ఈ తాళ్ళు కట్టుకో, తాయెత్తులు కట్టుకో, రంగురాళ్ళు పెట్టుకో, ఉంగరాలు పెట్టుకో, యంత్రాలు పెట్టుకో, తంత్రాలు పెట్టుకో, వాస్తులు సరి చేసుకో, జాతకాలు సరి చేసుకో, మొత్తం నీకు ఇది చేస్తే ఇది జరుగుతుంది, మంచి వస్తుంది అని చెప్పేటువంటి వాళ్ళందరూ కామ్యక గురువులు. వాళ్ళు ఎవరైనా సరే ఇది చేస్తే అది వస్తుంది. ఆ దేవుడి దగ్గరైనా సరే, బయట తాళ్ళు తాయెత్తులైనా సరే, దానికి వాళ్ళు నీ నుంచి కొంత పుచ్చుకుంటారు, నీకు కొంత వచ్చేటట్టుగా ఇది చేస్తే ఇది అవుద్దని చెబుతూ ఉంటారు. ఈ కామ్యక గురువులు చుట్టే ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వరకు మామూలుగా మనుషుల యొక్క గుణాలను బట్టి గురువులు తయారయ్యారు, గురువులు వచ్చేసారు. 7 గురువుల్ని చెప్పుకున్నాం మనం ఇప్పటి వరకు. 7 గురువులు ఎవరంటే, పరమ గురువు హయ్యెస్ట్ అందరికంటే, నేను అనంత ఆత్మస్వరూపుడనని ఏకత్వ భావనలో ఉంటాడు. కారణ గురువు ఆ భావన నుంచి దిగొచ్చి ఈ తత్వాన్ని, ఈ భావాన్ని ప్రజలందరూ గ్రహించాలి, వాళ్ళకి నేర్పాలి అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆయన అనంత ఆత్మస్థితిలోనే ఉంటాడు. అక్కడి నుంచి వాచక గురువు, ఆత్మానుభవం కలగలేదు కానీ ఆత్మానుభవానికి అతి దగ్గర వరకు ప్రయాణించుకుంటూ వచ్చేశాడు. శరీర నియంత్రణ, మనో నియంత్రణ, బుద్ధి నియంత్రణ అన్నీ కలిగిన పంచేంద్రియాలను జయించాడు. తనలోని చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకున్నాడు. కాబట్టి తన కింద వాళ్ళందరికీ, తన ఎదుటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎలా ఈ మార్గంలో నడిచి రావాలో చెబుతూ ఉంటాడు. సూచక గురువు సూచనలు చేస్తూ ఉంటాడు. అంటే ఇంకా అన్ని రకాల సూచనలు, ఏ రకమైన భౌతిక సూచనైనా, ఆధ్యాత్మిక సూచనైనా, పుట్టుకైనా, చావుకైనా, పెళ్లికైనా సూచనలు చేస్తూ ఉంటాడు సూచక గురువు. ఆ తర్వాత కామ్యక గురువు అంటే మన కోరికలు తీరుస్తాడు, ఆయన కోరికలు మన ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు. సింపుల్, ఇచ్చిపుచ్చుకోవటం. ఈ కామ్యక గురువులే ప్రపంచంలో ఎక్కువ ఉంటారు, వాళ్ళనే మనం అనుసరిస్తూ ఉంటాం. ఫీజులు చెల్లించెళ్ళేదంతా అదే వ్యవస్థ. ఆ తర్వాత వేదక గురువు పుస్తకాలను ఇంటికాడ చదివి వచ్చి, జ్ఞానాన్ని ఇంటికాడ చదివేసి దాన్ని అంతా మనసులో మననం చేసుకొని వృత్తిగానో ప్రవృత్తిగానో పెట్టుకొని, అయ్యా నాకు దీని మీద ఏమి ధన సంపాదన అక్కర్లేదు, నేను విడిగా నా ధన సంపాదన నాకు ఉంది, కానీ నాకు కొంచెం మంచి విషయాలు తెలుసు, నేను దీన్ని ప్రవృత్తిగా పెట్టుకున్నాను, మీకు చెబుతాను అని వాళ్ళకి చెబుతాడు. అటువంటి వారు వేదక గురువు. నాకు తెలిసింది మీకు చెబుతున్నా, ఇందులో నాకు పోయిందే ఉంది, ఏం లేదుగా, సమయం ఉంది, కాలం ఉంది, అలా అని నా సంపాదన నాకుంది, నా కుటుంబం నాకుంది, మీరు నాకేం ఇవ్వక్కర్లేదు అంటాడు. చక్కగా చెప్పేసి వెళ్ళిపోతాడు. బోధక గురువు బోధన అంటే, అయ్యా నేను చెబుతున్నాను, కొంచెం ప్రవృత్తిగా పెట్టుకున్నాను, నేను దీన్ని పుస్తకం పెట్టుకొని చెబుతూ ఉంటారు, మీరు ఏదైనా కొంచెం ఫీజులు ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదు, తీసుకుంటాను, ఇదో ఈ పుస్తకంలో విషయం చెబుతున్నా. బోధన అన్నప్పుడు నిర్ధారించబడి ఈ పుస్తకంలో విషయం చెబుతున్నా. వాళ్ళు భగవద్గీత చెప్పుకుంటున్నాం, రేపు ఇదంతా అయిపోయినాక మహాభారతం చెప్పుకుంటాం, ఇదంతా అయిపోయినాక ఇంకోటి. ఇది ఊరికనే నాకు తెలిసిన జ్ఞానంలో నేను వివరణ ఇచ్చా. ఎందుకంటే అద్భుతంగా చెప్పగలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది 7 గురువులనే. అద్భుతమైన 8వ గురువు ఉన్నాడు, నిషిద్ధ గురువు. మీరు చూడండి, గురువుల్లో ఒక వ్యక్తిని నిషిద్ధ గురువు అని పేరు పెట్టారంటే, మీరు అందరినీ గురువులని వాళ్ళు వెనకబడి వెళ్ళిపోతున్నారంటే ఏమనాలి అసలు? ఎప్పుడూ రచించబడినటువంటి వేదవ్యాస మహర్షి చేత రచించబడినటువంటి స్కంద పురాణాంతర్గతమైనటువంటి గురుగీత అనేటువంటి భాగంలో శంకర భగవానుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవికి చెబుతున్నటువంటి అద్భుత చరిత్రలో గురువులందరూ పేర్లు పెట్టి పిలిచే వాళ్ళందరూ గురువులే కాదు నాయన, ఇన్ని రకాల గురువులు ఉన్నారు, ఇందులో నిషిద్ధ గురువులు ఉన్నారు, జాగ్రత్త అని హెచ్చరించారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఏదైనా మీకు ఈ శీర్షికలు చెబుతున్నప్పుడు మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త అన్నప్పుడు మీరు ఆ జాగ్రత్తను అర్థం చేసుకోండి. నిషిద్ధ గురువులు ఉంటారని చెప్పారు ఇక్కడ. నిషిద్ధ గురువులు, నిషిద్ధ అనే పదం ఏంటి? నిషేధించబడినది అంటే అర్థం ఏంటి?
నిషేధించబడినది, సిగరెట్లు తాగుట నిషేధించబడినది, ఈ ప్రాంగణములో సిగరెట్లు తాగరాదు అని ఉంటుంది, నో స్మోకింగ్ జోన్. అక్కడికి వెళ్ళి సిగరెట్ తాగితే ఏమవుద్ది? ఫైన్ వేస్తారు పట్టుకొని. నిషేధించబడటం అంటే అది. రోడ్డుకి ఎడమ వైపున వెళ్ళాలి, ఇది పార్కింగ్ ప్లేస్లు ఇస్తారు సెంటర్లోకి వెళ్తే, ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ ఉంటుంది, ఇక్కడ పార్కింగ్ చేయటం నిషేధించబడినది, ఇటు సామాన్యులు రాకూడదు, ప్రొహిబిటెడ్ ఏరియా, ఈ వైపు మీరు రాకూడదు, నిషేధించబడింది. వెళ్తే ఏమవుతుంది? ఫైన్లు వేస్తారు. చేయకూడని అన్ని చేస్తే ఫైన్లు పడతాయి. అది మన గవర్నమెంట్లోనే మన నిత్య జీవితంలోనూ కూడా ఉంది. అలాగే నిషేధింపబడినది, తినకూడదు తినకూడదు, తాకూడదు తాకూడదు, చేయకూడదు చేయకూడదు, ఏమవుతుంది చేస్తే ప్రమాదములకు లోనవుతావు. అలాగే నిషిద్ధ గురువు అని, గురువులలో నిషిద్ధ గురువులు ఉంటారని చెప్పారంటే, నేనేదో నాకు ఎవరినన్నా గురువుని తిట్టాలని నాకేంటి కోరిక? శంకర భగవానుడే చెప్పాడు, వేదవ్యాస మహర్షే రచించాడు, పార్వతీదేవే స్వయంగా వింటుంది. ఇది స్కంద పురాణాంతర్గతం, వేల సంవత్సరాల వెనకాలే చెప్పబడింది. దొంగ గురువులు ఉంటారు, అసలు వాళ్ళు జోలికి వెళ్ళబాకండి అని. వాళ్ళు మాతాజీలు కావచ్చు, గురువులు కావచ్చు. నేను చెప్పేది ఏంటి కొత్తగా? నేను ఎవరిని విమర్శించాలని చెప్పట్లా, మంచి తెలుసుకోండి. మంచిలో మంచి ముసుగులో దూరిపోయిన వాళ్ళు బోళ్ళ మంది మోసగాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ నిషిద్ధ గురువులు ఎవరో ఏంటి? నిషిద్ధ గురువులు అసలు ఏంటి చేయకూడదు అంటే, ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉండదు, సిగరెట్ తాగితే పోతావు, క్యాన్సర్ వస్తుంది అని. కాదు నేను తాగుతానండి, నిన్నెవడేమన్నాడు, తాగమని గవర్నమెంట్లే అమ్ముతున్నాయి. మందు తాగకూడదు, పోతావు అని ఉంటుంది. ఆరోగ్యానికి హానికరము అని అన్ని చోట్ల మందు ఎక్కడుంటే అక్కడ వేసేస్తుంటారు. అయితే నువ్వు చెప్పేవు హానికరం, నాకు ఇష్టమే, నేను తాగుతాను పోతానండి, నిన్నెవడేమంటాడు? నిషిద్ధ గురువులు అలాంటి వాళ్ళే. నిషిద్ధ గురువు అనే పదంలోనే వాళ్ళని అనుసరించకూడదు, వాళ్ళు నిషేధింపబడిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దుర్మార్గ మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు, వాళ్ళు దుర్మార్గ మనస్తత్వం ఉన్న మనుషులే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నా ఎదుటివాడిని నాశనం చేయి, ఆయన్ని నా వశీకరణం చేసి. ఇప్పుడు మనం క్షుద్ర పూజలని, చేతబడులని, అయ్యని ఇవని వింటా ఉంటాం చూడండి, ఏమి లేవు, అసలు ఉండవు, అసలు ఉండను కూడా ఉండవు. ఇప్పుడు దిష్టి తీసేసి, అంటే ఇది కూడా నిషిద్ధమే, కానీ ప్రజలందరూ ఇచ్చేస్తారు పాపం. దిష్టి తీసి 4 రోడ్లు కూడల్లో పడేస్తారు తీసుకెళ్ళి. పసుపు నీళ్లు, ఎర్ర నీళ్లు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, కొబ్బరికాయలు కొట్టేస్తారు, రకరకాలు. అదేంటంటే అటు నుంచి ఎవడపోతే తొక్కుకుంటా పోతే ఆడి మీద వెళ్ళిపోవాలంటే ఈడిదంతా, ఈడి బాధంతా, ఈడి కష్టమంతా, ఈడి నష్టమంతా, ఈడి దిష్టి అంతా, ఒక పెద్ద అందగాడి, ఒక అందగత్తి, వీళ్ళు ఇల్లేదో తొలతూగిపోతుంది. అసలు ఏ బాధలు లేకుండా తొలతూగిపోయే ఇల్లుడు దిష్టి ఎందుకు తీసుకుంటాడు? సర్వ దరిద్రాలతో నిత్య భయాలతో బతికేవాళ్ళు ఆ దిష్టిని తీసుకున్న పనులు చేస్తారు. అసలు భయం లేనివాడికి అది ఎందుకు ఉంటుంది? దైవభక్తి, నిజభక్తి, నిజాయితీ భక్తి ఉన్నవాడు ఆ పనులు ఎందుకు చేస్తాడు? ఒకవేళ చేశాడు పో అనుకుందాం పోని, అవి వెళ్ళి ఇంకొకటికి తగలాలి అనుకుని రోడ్ల మీద వేస్తాడా? రోడ్లంతా కోడిగుడ్లు పగల కొట్టేస్తారు. ఇలాంటివి చేసే వాళ్ళందరూ నిషిద్ధ కర్మలు. ఇవి ఏమవుతుందో తెలిసే వాళ్ళకే వస్తుంది. మనదంతా పోయి ఎదుటోడికి తగులుకోవాలి, మన దరిద్రం అంతా, మన కర్మ అంతా, మన బాధ అంతా, మన దుఃఖం అంతా ఎదుటోడికి అంటుకోవాలని ఏ సంబంధము లేనోడికి దాన్ని అంటేద్దామని ప్రయత్నిస్తున్న బుద్ధి ఉందే, నిషిద్ధ బుద్ధి, దుర్మార్గపు బుద్ధి. ఈ నిషిద్ధ వాళ్ళు ఆ పనులే చేస్తుంటారు. క్షుద్ర పూజలు అంటాం చూసారా, వామాచారాలు అంటారు చూసారా, క్షుద్ర పూజలు, వామాచారాలు, రకరకాలుగా చేతబడులని చిత్ర విచిత్రమైన భయంకర ఆకృతులు దాల్చి ఉంటారు వాళ్ళు. మేసాలు ఎంతంత పెట్టి పెద్ద పెద్ద బొట్లు పెట్టేసి అసలు వాళ్ళని చూస్తేనే భయం గొలుపుతూ ఉంటుంది. అనేక మార్గాల్లో అటువంటి భయంకర ఆకృతులు కలిగిన దేవుళ్ళు దేవతలు బొమ్మలు తయారు చేసుకుంటారు. ఆ భయంకర ఆకృతులు దేవుళ్ళు దేవతలతో వీళ్ళు పెట్టుకొని వీళ్ళు భయంకరంగా తయారయ్యి ఎంతోమంది ఈ తాగుబోతులు వెళ్ళిపోయి ఆ పూజలు చేస్తూ ఉంటారు, అక్కడ మందు పోసి తాగేస్తుంటారు. చిత్ర విచిత్రమైన నిషిద్ధ కర్మలన్నీ చేస్తారండి. కానీ దానికి దేవుడు రంగు పొలుగుతారు, ఎదుటోళ్ళని నాశనం చేస్తామని చెబుతారు. నాశనం చేయించుకోవడానికి వీళ్ళు వెళ్తారు, ఏమంటే పలానా నాశనం చేసేయండి డబ్బులు ఇస్తామని. ఎదుటోడు బాగుపడితే మేము చూడలేమండి, వాళ్ళని ఎట్టగొట్ట ఇచ్చేసేయండి. ఎదుటోళ్ళందరూ మా కింద పడి ఉండాలండి, వశీకరణం చేసేయమంటారు. ఇలాంటివి ఉన్నాయి మేము చేస్తామని చెబుతారు, కానీ అసలు ఈ లేవు, వాళ్ళు చేయలేరు.
కానీ ఆ మోసపూరిత చర్యలతో ఈ దుర్మార్గులు కలిసి ప్రయాణిస్తూ ఉంటారు. వీళ్ళు నిషిద్ధ గురువులు. అసలు అటువంటి మాట చెప్పేవాడు నేను బాకండి. అసలు నిషిద్ధ గురువులు వాళ్ళ పేరే నిషిద్ధ గురువులు. అంటే ఇతర మతాన్ని తిట్టమన్నా, ఇతర గురువుల్ని తిట్టమన్నా, ఇతర మనుషుల్ని తిట్టమన్నా, మందే రైట్ అని చెప్పమన్నా, అందరిని ఇందులోకి లాగేయమన్నా వాళ్ళు ఏ గురువులకి వస్తారో మీరే నిర్ణయించుకోండి. నేనేం చెప్పట్లా. అంటే మనదంతా మానవ జాతి అండి. ఒక గురువు మనకేమి నేర్పాలి? నాయన మనం ఏదో ఒక విధానం పెట్టుకున్నాం, పద్ధతిలో వెళ్తున్నాం, కానీ మనుషులందరూ ఒకటే కదా. వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు, మనకు నచ్చిన దాంట్లో మనం వెళ్తున్నాం. ఇందులో ఏముంది? జ్ఞానం తెలుసుకోవడానికే కదా. ఏ స్కూల్లో జాయిన్ అయితే ఏంటి? చదువు కోసమే కదా. కాబట్టి ఎక్కడ విద్వేషాలు వద్దునైనా అందరితో కలిసిమెలిసి ఉండు, హాయిగా ఉండు, చక్కగా ఉండండి. భౌతిక జీవితంలో అందరూ కలిసిమెలిసి హాయిగా సాగండి. ఆధ్యాత్మిక జీవితంలో ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే అది అంతరంగ విద్య. ఎవరికాళ్ళకి లోపల అంతరంగ మార్పు, గుణమార్పు కదా అని చెప్పి చక్కగా కలిసిమెలిసి ఉండండి అంటారు నిజమైన గురువులు ఎవరైనా. కాదండి పక్క మతాలను తిట్టండి, పక్క మతాలను కొట్టండి, పక్క మతాల వాళ్ళని పగలగొట్టేయండి, పక్క మతాలని చెడ్డయ్యని చెప్పండి, మనవి మాత్రమే మంచి నమ్మండి, నా మార్గంలోనే మీరు తరిస్తారు, ఇతర మార్గాల్లో తరించరు, అసలు నా మార్గం దాటి బయటికి వెళ్తే మీరు శాపగ్రస్తులు అయిపోతారు, నన్ను వదిలేశారంటే మీరు సర్వనాశనం అయిపోతారు, ఒక్కసారి మీరు నా వల్ల పడ్డారంటే నా వల్ల పడ్డ చేపలే, మీరు బయటికి వెళ్ళారో నాశనమే మీకు. వీళ్ళు ఏ గురువులు? మీరే ఆలోచించుకోండి. నిషిద్ధ గురువులు అన్నారా, పరమ గురువులు అన్నారా, కారణ గురువులు అన్నారా, కామ్యక గురువులు అన్నారా, వేదక గురువులు అన్నారా, వాచక గురువులు అన్నారా, బోధక గురువులు అన్నారా? మీరు చూడండి, చెడుని చెప్పేవాడిని, తన దగ్గరే పంజరంలో చిలకల్లాగా మనుషుల్ని బంధించేటువంటి స్త్రీ పురుష గురువుల్ని ఏమనాలి? మొత్తంగా గురువులు ఉండేవాళ్ళంతా మనుషులే. వాళ్ళని ఏ గురువులు అని పిలవాలో మీరే తెలుసుకోండి. నేనైతే వాళ్ళని నిషిద్ధ గురువులు అంటున్నా. అలాగే నిన్న ఆశలకి భ్రమలకి లోన్ చేసేవాళ్ళని. ఏమి జరగవు ఇక్కడ. కర్మఫలం ఒక్కడే జరుగుద్ది, సత్యం ఒక్కటే నిజాయితీగా ఉంటుంది ఇక్కడ. నువ్వు చేసింది నీకు వస్తుంది, అది మంచి అయినా చెడైనా. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. మరి ఎందుకండి ఈ గురువులు అంటే? నాయన చెడు చేయకు మంచి చెయ్యని చెప్పడానికి ఈ గురువులు. అందుకు ఈ గురువులు ఉంది. అంటే గురువులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడరు, మనుషుల్లోంచే గురువులు తయారవుతారు. మనుషులే పరమ గురువు స్థాయికి వెళ్తారు. పరమ గురువు స్థాయికి వెళ్ళడం అంటే ఏంటి? అనంత ఆత్మశక్తి అనుభవాన్ని పొందటం అంతే. నువ్వేదో అయిపోవడం కాదు. నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పే ప్రతి వ్యక్తి ఏమీ చెప్పకపోయినా పరమ గురువే. ఎవరికి బోధ చేయకపోయినా పరమ గురువే. ఎందుకో తెలుసా? అనంత ఆత్మశక్తి ఎరుకను పొందొచ్చు అనడానికి సాక్ష్యంగా ఉన్నాడు అక్కడ. నేను పొందాను సాక్ష్యం నేనేం చెబుతున్నాడు. లేదా ఆత్మశక్తిని నమ్మరో, దైవశక్తిని నమ్మరో, విశ్వశక్తిని నమ్మరో, ప్రకృతి శక్తిని నమ్మరో, అసలు ఒక శక్తి ఉందంటేనే నమ్మరో. అందుకని సాక్ష్యం అతను పరమ గురువు. అతను అలా ఉండటమే సాక్ష్యం, అతను అలా జీవించటమే సాక్ష్యం. ఎందుకనంటే రమణ మహర్షి దగ్గరికి ఒక అతను వచ్చాడు. మళ్ళంటే ఎర్రున్నోళ్ళు చాలా మంది ఉంటారుగా. ఎర్రున్నోళ్ళు అంటే సామాన్యులు అని, తిట్టుగా కాదు నేను అన్నది, సామాన్యులు. వచ్చాడు రమణ మహర్షి దగ్గరికి. రమణ మహర్షి దగ్గరికి జనం రావడం వెళ్ళడం, ఆయన అప్పటికే బాగా పాపులర్ అయిపోవటం. ఆయన మాత్రం సామాన్యంగా గోచిపెట్టు కూర్చున్నారు. మొదటి రోజు ఎలా ఉన్నారు, ఎంత పాపులర్ అయినా, ఎంతమంది వచ్చినా ఆయన అలాగే ఉన్నారు. ఎవరితో ఆయనకి ఏం పని లేదు. ఎవరన్నా ఏమన్నా అడిగితే నాకు చెప్పేవాళ్ళు. ఆయనకి చెప్పాలనిపించినప్పుడు, ఆయన బాహ్య స్పృహలో ఉన్నప్పుడు. మనబోటు రోజు వెళ్ళి కూర్చునేవాడు. వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు. ఆయన దగ్గర పరిచయం ఉంది, కొంచెం చనువు ఉంది. వాడు రమణ మహర్షిని అడిగాడు, అయ్యా మీరు ఇలా ఊరికనే కూర్చొని ఉండకపోతే ఇక్కడ ఏదో ఈ అరుణాచలం ఈ కొండ గుహల్లో ఎవరికి తెలుసు 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, 100 మంది వస్తారు. అలా కూర్చొని ఉండకపోతే ఆ గోచి పెట్టుకొని మీ దగ్గర ఇంత జ్ఞానం ఉంది, ఇంత ప్రజ్ఞ ఉంది, ఆత్మానుభవం కలిగింది మీకు, మీరు జీవన్ముక్తులు కదా, ప్రపంచం అంతా జరిగి ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేయొచ్చు కదా, మీ ఈ తత్వాన్ని అందరికీ చెప్పొచ్చు కదా, ఎంతో మంది మహాత్ములు మహనీయులు ప్రపంచం అంతా తిరిగి ఉద్ధరించారు కదా, మీరు కూడా అలా తిరిగి ఉద్ధరించవచ్చు కదా అని వాగాడు ఆయన దగ్గర. నేను 4 మాటల్లో అని చెప్పాను, కానీ ఆయన చెబుతానే ఉన్నాడు. ఆయన రమణ భగవాన్ సహజంగా తక్కువ మాట్లాడతారు, మౌనంగా ఉంటారు. సమాధానం లేని ప్రశ్నలు అసలు చెప్పాలని ప్రయత్నించరు కూడా, మేలకుండా ఉన్నారు. అయినా వీడు చెబుతూనే ఉన్నాడు. ఆయన మౌనంగానే ఉన్నారు. ఆఖరికి వీడు విసుగు చెందిపోయి రమణ మహర్షి ఏమన్నాడంటే, అయ్యా ఒక పని చేయండి, బహుశా మీకు తిరగటం ఇష్టం లేదేమో, మీరు ఒకచోట ఉండాలనుకుంటున్నారేమో, అయితే ఒక పని చేయండి,
మీ దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయి, ఆ జ్ఞానాన్ని పొందేశారు, మీరు జీవన్ముక్తులు. మీరు మీ స్థితి ఏది ఉందో ఆ ఆత్మజ్ఞాన స్థితి, నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అని చెబుతున్నారు, ఆ స్థితిని, మీ దగ్గర ఉన్న శక్తుల్ని నాకు ఇచ్చేసేయండి. నేను ప్రపంచం అంతా తిరిగి అందరికీ దీన్ని ప్రచారం చేస్తాను, అందరికీ దీన్ని చెప్పుకుంటూ వస్తాను. మీకు తిరగటం ఇష్టం లేకపోతే ఆ శక్తులు, ఆ స్థితి, ఆ సిద్ధి నాకు ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు కూడా ఆయన మాట్లాడలే, మౌనంగా కూర్చున్నారు. కూర్చుంటే, ఏమండి ఏమి చెప్పరేంటండి, మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా, నాకు ఇస్తారా, అసలు ఏంటి, ఏదో ఒకటి చెప్పండి అన్నాడు. అలా అడుగుతానే ఉన్నాడు. ఇక ఆయన చూసి 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 ఒకసారి ఒక్క మాట మాట్లాడారు. నాయన, నేనేమీ చేయటం లేదని ఎందుకు అనుకుంటున్నావు అన్నారు ఆయన. అంటే దేశమంతా తిరిగి ప్రచారం చేయండి, చెప్పండి అని చెప్పాడు కదా, దానికి చెబుతున్నారు ఈయన. లేకపోతే నేను వెళ్ళిపోతాను, ఆ శక్తులు నాకు ఇచ్చేయండి, సిద్ధులు నాకు ఇచ్చేయండి అన్నాడు కదా. దానికి ఆయన సమాధానంగా చెప్పిన మాటలు మీకు వింటే పరమ గురువులు ఏంటో మీకు అర్థమవుతుంది. దానికి ఆయన అన్నారు, అయ్యా నేనేమీ చేయటం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అన్నారు. అదేంటి, ఏం చేస్తున్నారు, గోచిపెట్టుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు వచ్చి చూసి వెళ్తున్నారు దర్శనం చేసుకొని, అంతే కదా, మీరు చేస్తుంది ఏముందా, మీరు ఎక్కడికి కష్టపడి తిరగట్లేదు, ఎవరికి చెప్పట్లేదు, ఏమి చేయట్లేదు అన్నాడు. నాయన, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను. అసలు ఈ రూపము తీసుకుని, అంటే శరీరంతో ఈ రమణ మహర్షి అని మీరు పిలుస్తున్న, మీకు కనపడుతున్న ఈ శరీరం, దేహం ఉందే, ఈ రూపము తీసుకుని ఇలా ఉండవలసిన అవసరమే నాకు లేదు. నేను ఈ రూపం తీసుకొని ఇలా ఉంటున్నది మీకోసమే, ఇదంతా చెయ్యటమే. నేను ఈ రూపంతో ఇక్కడ ఉండటమే చెయ్యటం. ఎందుకని, నాకు అలా ఉండవలసిన అవసరమే లేదు. నేను అనంత ఆత్మస్వరూపుడని, రూపం ధరించవలసిన అవసరమే నాకు లేదు. మీకోసమే రూపం ధరించాను, ఇలా ఉండటమే చెయ్యటం అన్నారు ఆయన. అంటే ఏంటి, పరమ గురువులు పరమమైనటువంటి పరమాత్మ శక్తికి, అనంతాత్మశక్తికి నిదర్శనగా శక్తి ఉన్నది, మేము దాన్ని అనుభవం చెందాం, ఇదిగో నా స్వరూపమే అదని వాళ్ళ జీవితమే దానికి నిదర్శనంగా అలా కూర్చొని ఉంటారు రూపం ధరించి. ఇంకా వాళ్ళు బోధ చేయక్కర్లా. దక్షిణామూర్తిది మౌన వ్యాఖ్యానం అంటారు. ఆయన ముందు కూర్చుంటే సంశయాలన్నీ పోయినాయి అంటారు. మహిమలు కాదు, మాయలు కాదు, సంశయాలు పోతం కాదు. ఆత్మజ్ఞాన స్థితిలో నిశ్చలత వస్తుంది, అక్కడ వరకు నువ్వు చేరాలి అనేటువంటిది విధానాన్ని చెప్పారు. మహిమలు మాయలు ఏమి ఉండవు అక్కడ. అన్ని సంశయాలు విచ్ఛిన్నమైపోయాడు, స్థిరంగా కూర్చుంటాడు ఎవరైనా. దాన్ని అనేక రీతులలో చెప్పే ప్రయత్నం చేశారు. పరమ గురువులు ఊరికనే అలా ఉండటం దేనికంటే, పరమాత్మతత్వము ఉన్నది, పరమసత్యము ఉన్నది, అదే అనంత ఆత్మశక్తి. ఆత్మశక్తే దైవశక్తి, దాన్నే దేవుడు అంటున్నాం, దేవత అంటున్నాం. ఆ శక్తిని అందరూ పొందొచ్చు, అది నువ్వే, తత్వమసి. ఆ శక్తి స్వరూపము నువ్వే, నువ్వు ఆ శక్తిగా నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు అని నిరూపణకి పరమ గురువులు సాక్ష్యములు. కారణ గురువులు దాన్ని బోధిస్తూ తిరుగుతారు, వాళ్ళు జీవన్ముక్తులే, అది వారి ఇచ్ఛ. ఇప్పుడు గౌతమ బుద్ధుడు జీవన్ముక్త స్థితిని పొందిన తర్వాత అందరికీ తెలియజేస్తానని ఆయన తిరిగాడు. కానీ తిరిగినాక ఎక్కడైనా రూపాయి తీసుకోలేదు, భిక్షాటనతో బతికారు. అది కూడా బోల్డ్ రూల్స్, ఏం పెడితే తినేయాలంతే. ఆఖరికి ఏం పెడితే అది తినేయాలన్న సిద్ధాంతంతోనే తన శిష్యుడు, తన సొంత శిష్యుడు, తన భక్తుడు ఇంటికి పిలిచి పెట్టినటువంటి ఆహార పదార్థాలు తిని, ఆ ఆహార పదార్థాలు వండటంలో విషతుల్యం అవటం వలన ఆయన శరీర త్యాగం చేశారు. శరీర త్యాగం చేస్తాను నేను, అది విషతుల్యమైంది, అది నేను తింటున్నాను, మిగిలిన వాళ్ళు మీరు తినబాకండి అని మిగిలిన తోటి శిష్యులకి చెప్పారు. నేను చనిపోతే ఆ నిందని ఇతని మీద వేయబాకండి, అతను ఎంతో ప్రేమపూర్వకంగా నాకు ఇవి వడ్డించాడు, నన్ను పిలిచాడు, అతనికి ఇది విషతుల్యమైందని తెలీదు. ఇక్కడికి నా శరీర నిష్క్రమణ ఇలా అయిపోతుంది, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, శరీరం వదిలేయవలసిన సమయం ఆసన్నమైంది కనుక అది అలా జరుగుతుందన్నారు. అలా చెప్తారు కొంతమంది. కానీ జీవించే విధానం పరమ గురువు జీవన విధానమే. ఊరుకునే ఒక జత బట్టలు అంతే, నిరాడంబర జీవితం. చెట్ల కింద పొట్ల కింద పడుకోవటం, తలే చెయ్యి కింద దిండులా పెట్టుకు పడుకోవటం. పరమ గురువుల స్టైలే వేరుగా ఉంటుంది. అయితే ఏ గురువుల దగ్గరైనా నీ నెత్తిమే చేయి పెట్టేసి నిన్ను తరింపజేసేయటం ఉండదు, మళ్ళీ నువ్వు ఆ స్థాయికి చేరుకోవాల్సిందే.
అవన్నీ నువ్వే సాధించుకోవాల్సిందే. అందుకని అసలు గురువు అంటే ముందు తెలుసుకోండి. గురువు అంటే జ్ఞానమా? గు అంటే అంధకారం, నేను మీరు. రు అంటే వెలుగు, బోధించేటువంటి జ్ఞానం. ఇప్పుడు గురువులో ఇద్దరు ఉన్నారు, తెలియనివాడు ఉన్నాడు, తెలిసినవాడు ఉన్నాడు. తెలియనివాడు తెలిసినవాడు ఇద్దరు ఉన్నప్పుడు తెలియజేయబడుతున్న ప్రక్రియ జ్ఞాన ప్రక్రియని గురువు అందామా, చెబుతున్నవాడిని గురువు అందామా, వింటూ గ్రహిస్తున్నవాడిని గురువు అందామా? వింటున్నా కూడా గ్రహించలేకపోయినప్పుడు గురుత్వం అనే పదం అక్కడ ఆపాదించబడుతుందా? ఎన్నో ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇందులో ఎవరో ఏది నిర్ణయించేది లేదు, ఎవరికాళ్ళు నిర్ణయించుకు సాగటమే అది విచక్షణ, వివేకము, ప్రజ్ఞ. మన స్థితి గతిని బట్టి మనం ఇటువంటి గురువుని అనుసరిస్తాం. గురువులు ఎన్ని రకాలుగా ఉన్నారని వేదవ్యాస మహర్షి రచించినటువంటి స్కంద పురాణములోని గురుగీత అనేటువంటి ఒక ప్రత్యేక అధ్యాయంలో పార్వతీదేవి అడుగగా సాక్షాత్తు శివపరమాత్మ తన భార్య అయినటువంటి పార్వతీదేవికి తెలియజేసినటువంటివి ఇవి. ఇంతమంది గురువులు ఉన్నారని నేను కల్పించి చెప్పినవి కాదు. ఇందులో ప్రమాదం ఎవరంటే నిషిద్ధ గురువులు. ఇప్పుడు కూడా అప్పుడు ఉన్నారు ప్రపంచంలో నిషిద్ధ గురువులు ఉన్నారని శంకర భగవానుడు ఎప్పుడో వేదవ్యాస మహర్షి రాశారు, ఆయన శంకర భగవానుడు చెప్పారు 1000 సంవత్సరాల వెనకాలంటే. మానవ జాతిలో ఎప్పుడూ నిషిద్ధమైన వాళ్ళు ఉంటారు, నిషిద్ధ కార్యాలు ఉంటాయి, చేయకూడదు, వాళ్ళతో తిరగకూడదు, సజ్జన సాంగత్యం ఉండాలి. అటువంటి వాళ్ళు గురువులుగా కూడా వచ్చేసి ముసుగులు వేసేసుకుంటారు, స్త్రీలైనా పురుషులైనా. కాబట్టి ఆ నిషిద్ధతను తెలుసుకొని వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండాలి. అందుకని శీర్షికలు చెప్పినప్పుడల్లా మోసగాళ్ళు ఉంటారు, మోసగత్తులు ఉంటారు, జాగ్రత్త అని ఒకసారి చెబుతూ ఉంటాను. కానీ ఎవరు మోసగాళ్ళు ఎవరు మోసగత్తులు నాకు కూడా తెలియదు. నేను చెప్పేదాంట్లో కూడా తప్పు ఉండొచ్చు. నేను మోసగాడిని అయితే కాదు, కానీ తప్పు పొరపాటు ఉండొచ్చు. ఎందుకంటే సంపూర్ణ ఆత్మానుభవం నేను పొందలేదు. నేను అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి ఆ విషయాలను విని ఆ గ్రంథాలను చదువుకొని అందులో నేను గ్రహించిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అది కూడా నాకు సజ్జన సాంగత్యంలో నాకు మననంలా ఉపయోగపడుతుంది కనుక. మీకు ఎవరికో మేలు చేస్తుందన్న ఉద్దేశం అసలు నాకు లేనే లేదు. కాబట్టి మిగిలింది మీరు అర్థం చేసుకోండి. ప్రశ్న అడిగినటువంటి వాళ్ళకి నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. అర్థమయ్యి మీకు చక్కగా ఉందనిపిస్తే తీసుకొని చక్కగా మీ జీవితంలో ఆచరించుకొని ఎటువంటి గురువును అనుసరిస్తున్నారో చూసుకోండి. మీ మనస్తత్వం కూడా ఏ స్థాయిలో ఉందో చూసుకుంటే అక్కడి నుంచి మీరు కారణ పరమ గురువుల స్థాయికి ఎదిగేటువంటి వ్యక్తిగా తయారవ్వాలి. అంటే మీరు గురువులు అవడం కాదు, మీ అంత స్థాయిలో ఆ గురువులు చెప్పేదాన్ని అర్థం చేసుకునే అంత స్థాయికి మనం వెళ్ళాలి. అందుకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మన మానవ స్థాయిని పెంచుకోవాలి. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చలేదు, అర్థం కాలేదు, సరిగ్గా చెప్పటం లేదు అని అనిపిస్తే తప్పేం లేదు, నేను సామాన్యుడిని, తప్పకుండా మీకు అలా అనిపించవచ్చు. మీకు అర్థమైన మార్గంలో, మీకు నచ్చిన మార్గంలో, మీకు తెలుస్తున్న మార్గంలో చక్కగా మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.